3వ అధ్యాయం 22వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 3:22 చదువుతున్నారు. మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధము చేయవాడు గనుక, మీ పక్షమున యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించింది. వారికి భయపడవద్దు అని ఆజ్ఞాపించి తిని. చూడండి, వాక్యంలో దైవజనుడు అయిన మోషే ఆ ప్రాంతంలో ఉన్న సర్వ సమాజముతో మాట్లాడుతూ ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాడు. ఇలాగా, బాబు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అని అడిగితే ఆయన పేరు మన పక్షముగా యుద్ధము చేయవాడు. ఆయన ఎవరు, ఎటువంటి కార్యాలు చేయగలిగిన వాడు అని అడిగితే ఆయన మీతో చెప్పగానే చెప్తున్న మాట ఏంటంటే, మన పక్షముగా యుద్ధము చేయవాడు గనుక వారికి భయపడద్దు అని ఒక వాక్కును విడుదల చేస్తున్నాడు దైవజనుడు. చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ ఏదో తెలియని భయం అనేక మందిని వెంటాడుతూ వెంబడిస్తూ ఉంది. రకరకాల భయాలు. కొంతమందికి పిల్లలు పుట్టలేదు అనే భయం, ఈ సంవత్సరమైనా పుడతారా లేదా, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. పుట్టేటప్పుడేమో మనం వద్దనుకున్నాం, ఇప్పుడు మనం కావాలి కావాలని వెంటాడుతున్నప్పుడు మనకు దొరకట్లేదు అని ఈ సంవత్సరమైనా పిల్లలు పుడతారా లేదా అని ఒక భయం. మొన్ననే ఎలక్షన్ జరిగింది, ఏ ప్రభుత్వం వస్తుందో, మన రిజర్వేషన్ నిలుస్తాయో లేదో అన్న భయాలు. మరికొంతమందికి పిల్లలు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మాట వినే స్థాయి దాటిపోయింది. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మా మాట వింటారో లేదో, మాకు గౌరవం నిలబెడతారా లేకపోతే పాడు చేస్తారా అని పిల్లల గురించిన భయం. ఈ సంవత్సరమైనా ఏజ్ దాటిపోతుంది, ఉద్యోగాలు వస్తాయా లేదా అన్న భయం. మరి కొంతమందికి విచిత్రంగా చెప్పాలంటే, కొంతమంది భర్తలకు భార్యలంటే భయం. రకరకాల భయాలు కొనసాగుతూ ఉండగా దైవజనుడైన మోషే ఇశ్రాయేలు సర్వ సమాజంతో చెప్తున్నాడు, బాబు, మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మన పక్షముగా యుద్ధము చేయువాడు. దేవునికి ఒక స్తోత్రం గట్టిగా చెప్పండి. ఆయన మన పక్షముగా యుద్ధము చేయువాడు గనుక దేనికి భయపడదు, దేనికి కంగారు పడదు. పరిస్థితులు తలకిందులుగా మారుతున్నా సరే కలవరాలకు అప్పగించుకోకండి, కంగారు పడకండి అని ఒక వాక్కును విడుదల చేస్తున్నాడు. వాక్కు అందరూ వాక్కును విడుదల చేస్తున్నాడని వాక్కును విడుదల చేస్తున్నాడు. సర్వసాధారణంగా వాక్కుల్లో రకాలు ఉన్నాయి. ఒకటి, దైవ సేవకులను ప్రభు పూర్తిగా మరుగు చేసి ఆ ప్రాంతంలో వచ్చిన వారితో దేవుడే సూటిగా మాట్లాడుతూ వస్తాడు. వాళ్ళు అనుకుంటారు, మా గురించి ఈయనకి ఎలా తెలుసు, ఈరోజే చూస్తున్నాం ఈ కొత్త ముఖాన్ని, మా గురించి ఈయనకి ఎలా తెలుసు అని అనుకుంటూ ఉంటారు. కానీ మొత్తం వాళ్ళకు కావలసిన ప్రతి మాట, ఏ మాట చెప్తే వాళ్ళు ఆశ్రయించబడతారో, ఏ మాట చెప్తే వాళ్ళు సరిదిద్దబడతారో, ఏ మాట ఆత్మీయంగా వాళ్ళని బలపరుస్తుందో అది దైవజనులను మరుగు చేసి ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే ఆత్మావేశంతో ప్రభువే మాట్లాడిస్తాడు. అది దేవుని వాక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి రకమైన వాక్కు దేవుని వాక్కు అనండి, అందరూ చెప్పాలి. ఆయనకి మరుగైంది ఏదీ లేదు కనుక, ఆయనకు అందరినీ ఎరిగిన వాడు కనుక, అందరికీ కావలసిన మాట దైవజనుని మరుగు చేసి ప్రభువే మాట్లాడతాడు. అది దేవుని వాక్కు.
రెండవది, తన ద్వారా నడిపించబడుతున్న సంఘాన్ని బట్టి ఏ దైవజనుడైనా సరే తన ద్వారా నడిపించబడుతున్న సంఘాన్ని బట్టి ఆనందపడిపోయి దైవజనుడు 7 గంటలకల్లా రమ్మంటే 7 గంటలకు వచ్చి కూర్చుంటే, ఎక్కడో ఊరు చివర దేశం అవతల పెట్టినా ప్రాంతంలో పెట్టినా అక్కడ వరకు కూడా వచ్చి అందరూ అటెన్షన్గా కూర్చున్నప్పుడు దైవజనుడు ఏదైతే సంఘం పట్ల ఆశించాడో, దైవజనుడు ఏదైతే సంఘాన్ని బట్టి కోరుకున్నాడో, ఆ కోరుకున్నట్లుగా సంఘం అందరూ ఉన్నప్పుడు నడిచినప్పుడు దైవజనుడు అత్యధికంగా ఆనందపడిపోతాడు. దైవజనుడు అత్యధికంగా ఆనందభరితుడైపోయి విశ్వాసంతో ఒక వాక్కును విడుదల చేస్తాడు. ఏంటి ఆ వాక్కు తెలుసా? మీకు స్వస్థత కలుగును గాక, మీ రోగములు పోవును గాక, మీకు ఆరోగ్యం కలుగును గాక, మీ అప్పులు తీరును గాక. కడుతున్న ఫెయిల్ అయిపోయామని చెప్పి మళ్ళా రాస్తున్నారే, ఎగ్జామ్స్లో మీరు జయము పొందుదురు గాక అని ఒక వాక్కును విడుదల చేస్తాడు. రెండవదిగా, ఇది ఏ వాక్కు? విశ్వాసపు వాక్కు. అనండి అందరూ కూడా గట్టిగా చెప్పాలి, ఇబ్బంది పడదు, గట్టిగా చెప్పండి. మొదటి వాక్కు దేవుని వాక్కు, రెండవ రకం విశ్వాసపు వాక్కు, దైవజనుడు నోటి ద్వారా పలికే మాట. ఈరోజు అదే విశ్వాసంతో దైవజనుడుగా ప్రభువు నన్ను ప్రేరేపించిన ప్రేరణ బట్టి ఈ అంబాజీపేట ఆరు బయట ఈ సభలో కూర్చున్న వాళ్ళతో వింటున్న వాళ్ళతో ప్రభు చెప్పగానే చెప్పమన్న మాట, ఆయన మీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు. ఆయన మీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యేసు ప్రభు దినాల్లో కూడా ఎవరైనా ఇద్దరు పంపించినప్పుడు యేసు ప్రభు కూడా వాళ్ళు నేర్పించింది అదే. బాబు, మీరు ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఒక వాక్కును విడుదల చేయండి. ఆ ఇల్లు యోగ్యమైనది అయితే, ఆ వాక్కు సమాధాన పాత్రుడు అక్కడ నివసించినట్లయితే ఆ వాక్కు ఆ ఇంట్లో పనిచేస్తుంది అని ఇద్దరిద్దరిని పంపించినప్పుడు కూడా వాక్కును విడుదల చేయమన్నాడు. శుభవచనాన్ని విడుదల చేయమన్నాడు. ఎందుకని అని అడిగితే, వాక్కుకి ఒక శక్తి ఉంది. వాక్కుకి ఒక శక్తి ఉంది. ఏంటో శక్తి? ఒక చీకటిని వెలుగుగా మార్చేంత శక్తి వాక్కుకి ఉంది. ఒక మరణమును జీవముగా మార్చేంత శక్తి వాక్కుకి ఉంది. ఒక దీన స్థితిని సంపన్న స్థితిగా మార్చేంత శక్తి వాక్కుకి ఉంది. ఒక చీకటిని, ఒక నిర్జీవమైన ప్రాంతాన్ని ఒక సృజించబడిన సృష్టిగా మార్చగలిగిన శక్తి వాక్కుకి ఉంది. కనుక ఈ రోజున ఒక వాక్కును విడుదల చేస్తున్నాడు. ఆ వాక్యం ఏంటంటే మరొకసారి చెప్తున్నాను, ఆయన మీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు. దేవునికి ఒక స్తోత్రం గట్టిగా చెప్పాలి, కొంచెం హుషారుగా చెప్పాలి. మరి ఇంతకాలంగా దేవుని మందిరానికి వస్తున్నాం, యేసు ప్రభుని ఆరాధిస్తున్నాం, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాం. మరి మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తున్నాడా? ఒకసారి ఆలోచన చేయండి. ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తున్నాడా? నేను మిమ్మల్ని అడగలిగితే కొంతమంది ఉదాసన ముఖం వేసుకుని చెప్తున్న మాట తెలుసా? ఉసూరు మా దేవా యేసు ప్రభు అన్నట్టుగా కూర్చున్నారు కొంతమంది. వాళ్ళ ముఖాలు చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే, బాబు, ఆయన మా పక్షంగా యుద్ధం చేస్తే మా బతుకులు ఎందుకు తగలబడిపోతాయి? ఆయన మా పక్షంగా యుద్ధం చేస్తే మా బతుకులు ఎప్పుడో తెల్లవారును వేకు చొక్క వలె ఉదయించేవి. మా బతుకు అర్ధంతరంలో అమావాస్యలో చంద్రుడిలాగా ఎందుకు మా బతుకులు ఎలా తగలబడిపోతాయి అని కొంతమంది ఆలోచన చేస్తున్నారు. ఎందుకు ఆయన మన పక్షంగా యుద్ధం చేయట్లేదు? చెప్పనా మీకు ఒక మాట చెప్తానండి. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక మంచి ప్రార్థనాపూర్వక సహోదరి, ఆవిడకు ఒకగానొక కుమార్తె, 12 సంవత్సరాలు ఆ అమ్మాయికి, కుమార్తెకి. ఈవిడికి ఎంత ప్రార్థనాపూర్వాలు అంటే, సంతోషంగా ఉన్న చోటుకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఏడ్చే చోటుకు వెళ్ళి వాళ్ళు ఓదార్చమని వాక్యంలో బలంగా వింది. కనుక సావు కోటలకు ఎక్కువగా వెళ్ళేది.
సాగు కూడా ఎక్కువగా వెళ్ళి ఏడ్చే వాళ్ళందరినీ ఓదార్చి ఒక కచ్చికి ఇచ్చి ధైర్యంగా ఉండని చెప్పి వచ్చేది. అంతగా ఉన్న ఈవిడి కుటుంబంలో ఉన్న పరంగా ఒకగానొక కూతురు మరణించింది. 12 ఏళ్ళ కూతురు అమాంతంగా చనిపోయింది. చనిపోతూ అయ్యో అని బోర్ని ఏడ్చి కలవరపడిపోయి కంగారు పడిపోయింది. ఇంకా ఈమెకి బాగా సీనియారిటీ సర్వీస్ ఉంది కనుక వెంటనే తమాయించుకొని వెంటనే మరి ట్రంకాలే చేసిందో, ఫోనే చేసిందో, టెలిగ్రామే కొట్టిందో తెలియదు కానీ బంధువులకి అందరికీ కబురు పెట్టింది. బంధువులు అందరూ వచ్చేసారు. బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, శ్రేయోభిలాషులు వచ్చారు, ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు. అందరూ ఒకసారిగా బయలుదేరి వచ్చారు. వాళ్ళతో పాటు ఈవిడ కొంతమందిని పిలిచింది. ఎవరిని తెలుసా? ఏడ్చేవాళ్ళని అనండి, ఏడ్చేవాళ్ళని పిలిచింది, గొల్లు చేసేవాళ్ళని పిలిచింది, ప్రేలాపించే వాళ్ళని పిలిచింది, పిల్లలకు రావులు ఉదే వాళ్ళని పిలిచింది. అందరూ వచ్చారు. ఇంకా ఆ ఇంట్లో ఆ భర్త తప్ప ఇంకా అందరూ వచ్చినట్టే. భర్త లేడు, అక్కడ బయటికి వెళ్ళాడు. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి, ఏడిగా హుషారుగా చెప్పండి. హల్లెలూయా. అందరూ వచ్చారు. ఆ ప్రాంతం అంతా శోక సముద్రంగా మారిపోయింది. ప్రాంతం అంతా భయానకమైన వాతావరణం. అప్పటి వరకు సంతోషకరమైన వాతావరణం కాస్త మరణపు వాసన ఆ ప్రాంతం అంతా విలయతాడవం చేస్తున్న సమయం అది. ఆ పరిస్థితుల్లో మనకు రకరకాల పనులు చేసేవాళ్ళు తెలుసు కదా. మీకు తాపి పని చేసేవాళ్ళు తెలుసు, కూలి పనులు చేసేవాళ్ళు తెలుసు, పొలం పనులు చేసుకునే వాళ్ళు తెలుసు, ఏవేవో పనులు చేసేవాళ్ళు తెలుసు. అక్కడ మరొక రకం పని చేసేవాళ్ళు ఉన్నారు. ఏంటి ఆ పని? ఏడుస్తానికి కూడా కూలి తీసుకునేవాళ్ళు. చెప్పండి ఏంటి అది? ఏడడానికి కూడా కూలి తీసుకునేవాళ్ళు. బాబు బాగా ఏడుస్తావా? ఏడుస్తానండి. ఎంత తీసుకుంటావు? గంటకి 50 రూపాయలు. అంటే మనం ఏడ్చే పని లేదు. మనం ఫుల్గా పౌడర్ రాసుకుని మేకప్ వేసుకుని అంతే పెడతారు. అంతే. ఎంతసేపు పెడతావు? మీరు ఎంతసేపు గంట 50, గంటకి 50, 4 గంటలు పెట్టండి. ఏడ్చేసి భోజనం చేసి డబ్బులు ఇచ్చేయండి అన్నాడు. మరి ఎలా ఏడుస్తావు అన్నావిడ. ఎలా ఏడుస్తాం? మామూలుగా బంధువులు కూడా సరిపోవట్లేదు. ఈ బంధువులు తెలుసండి, ఆటోలు వచ్చి నవ్వుకుంటూ వస్తారు. అక్కడ వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏడుస్తున్నారు. ఆ ఏడుస్తుండగా వాళ్ళ భర్త ఆ భర్త యేసు ప్రభువుకి వెళ్ళి అయ్యా నా ఒక్కగానొక కుమార్తె సావబోతుందయ్యా, ఇంటి దగ్గర కబురు కూడా చచ్చిపోయిందని, నువ్వు వచ్చి నా కుమార్తెను బాగు చేయాలని ఆ వ్యక్తిని యేసు ప్రభువు తీసుకొని వస్తున్నాడు. యేసు ప్రభు తిన్నగా వచ్చేటప్పటికి ఇల్లంతా శోక సముద్రంగా మారిపోయింది. యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? ఇదిగో నాకు కొంచెం స్థలం ఇవ్వండి, నాకు కొంచెము స్థలం ఇవ్వండి. నేను కనుక మీ మధ్యలోకి వస్తే నేనున్న చోట ఏడుపుకు తావు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనున్న చోట మరణం నిరర్థకమవుతుంది. నేనున్న చోట కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. కనుక మీరు కంగారు పడకండి, నాకు కొంచెము మీ మధ్యలో స్థానం ఇవ్వండి. ఈ చిన్నది నిద్రపోతుందే తప్ప చనిపోలేదు అని యేసు ప్రభు అన్నాడు. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. అప్పటి వరకు యేసు ప్రభు ఈ మాట అనేటప్పటికీ అప్పటి వరకు ఏడుస్తున్న ఇల్లంతా, ఏడుస్తున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఒకసారిగా ప్రకామని నవ్వుతున్నారు. రే ఏంటి అన్నాడు యేసు ప్రభు, ఈ చిన్నది చచ్చిపోలేదు, నిద్రపోతుంది అన్నాడు. ఏంట్రా ఎంతసేపు అయింది మనం ఏడుతూ మొదలెట్టే? 4 గంటలు అయింది. లేచిందా? లేదు. 4 గంటలు ఏడుస్తున్నాం, లేచిందా? లేవలేదు. చచ్చిపోగానే మన కబురు పెట్టారు.
కౌలు పెట్టుకున్న అమ్మ ఏం చేస్తున్నప్పుడు మనం వచ్చేటప్పటికి పిల్లాయ్ అని పేట 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 బొగ్గల మీద కొడుతుంది. బొగ్గలు బూరులాగా ఊపిని. పిల్లలేసిందా? లేవలేదు. ఆడవాడు కొత్తగా వైద్యం నేర్చుకున్నాడు. ఇస్త్రీ పెట్టలు 2 తెచ్చాడు. ఆడు తెచ్చి మొత్తం మీద ఇస్త్రీ పెట్టి కంటే ముందు కరెంట్ లేదేమో మరి అక్కడ ముందుకు గుండెల మీద గుబేలు గుబేలు అని గుండెలన్నిటినీ అలా గుద్దాడు. గుద్దితే పిల్ల లేస్తే ఏమో అనుకున్నాడు. లేచిందా పిల్ల? లేవలేదు. వాళ్ళ మామో అమ్మమ్మో తెలియదు కానీ కాళ్ళ దగ్గర పసుపు మూత పట్టుకుని చచ్చిన కానించి ఇప్పుడు వరకు కూడా ఈ కాళ్ళకి చేతులకి పసుపు మూత రాస్తానే ఉంది. వేడి పుట్టి లేతుందేమో. లేచిందా? మరి ఇదేంట్రా సచ్చిన దాన్ని పట్టుకుని బతికే ఉంది పడుకుంది అన్నాడేంట్రా అని అందరూ నవ్వుతూ మొదలు పెట్టారు. అప్పుడు యేసుప్రభువు అన్నాడు, సార్ లేదు, నాకు కనుక మీరు కొంచెం చోటు ఇవ్వగలిగితే, దేవునికి స్తోత్రం కలుగును గాక, నేను మీ మధ్యలోకి రాగలిగితే, నేను మీ మధ్యలో నిలబడగలిగితే, నేను మీ మధ్యలోకి రావడానికి మీరు కొంచెం అవకాశం ఇవ్వగలిగితే, నేను మరణపు ముళ్ళును విరిచినటువంటి వాడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 2 చేతులు పైకి ఒక స్తోత్రం గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పాలి. యేసు ప్రభు వారితో అన్న మాట, నేను కనుక మీ మధ్యలోకి రాగలిగితే మీ మరణం నిరంతరమైపోద్ది. కొంచెం నాకు స్థానం ఇవ్వండి. నీవు అనుకున్నావు ఇప్పటి వరకు నా బాధ ఏదో నాకే తెలుసు, నా గుండె కోత ఏదో నాకే తెలుసు, నా బాధ ఎవరు తీర్చలేరు ఆర్చలేరు, ఇంకా ఎవరికి చెప్పిన అనవసరమే అని నువ్వు అనుకున్నావు. లేదు, నీ భారం కొంచెం నా మీద వేయగలిగితే, నీ యొక్క అవసరత ఏదైతే ఉందో, నీ అక్కర ఏదైతే ఉందో కొంచెం నా మీద నువ్వు ఆనుకోగలిగితే, నేను నీ దుఃఖమును సమాప్తముగా మార్చి సంతోషముగా చేయగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పేరు నజరేయుడు యేసు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మీద ఆధారపడాలి. ఆయన అన్నాడు కానీ చూద్దామని చెప్పి కొంచెం స్థానం ఇచ్చారు ఆయనకి. స్థానం అవగానే ఆయన చనిపోయిన అమ్మాయి దగ్గరికి వచ్చి, ఏయ్ చిన్నదానా లే, తల్లి తాకుమి అని ఆ భాషలో మాట్లాడి ఒకసారిగా చిన్నదాన్ని అలా ముట్టుకున్నాడండి. వెంటనే ఆశ్చర్యంగా చచ్చింది, తిరిగి సజీవంగా లేపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వరకు మరణపు వాసన, అప్పుడు వరకు భయంకర కన్నీటి అన్నపానాలుగా మారింది, అప్పుడు వరకే దుఃఖమే పరిపాలన చేసింది. కానీ ఆ క్షణంలో యేసుకు ఏ క్షణమైతే చోటిచ్చారో, యేసుకు ఏ క్షణమైతే అవకాశం ఇచ్చారో, వారి జీవితంలో దుఃఖం అంతా తొలగి సంతోషం అనుగ్రహించబడింది. ఈ రోజున మన జీవితాల్లో అపజయాలు గల కారణం ఏంటి? మన జీవితంలో ఓడిపోవడం గల కారణం ఏంటి? ఆయన మీద ఆనుకోవాల్సిన వాళ్ళు, ఆయన మీద ఆధారపడవలసిన వాళ్ళు, యుద్ధము ఆయనకి అప్పగించవలసిన వాళ్ళు, మన యుద్ధాలు మనమే చేసుకుంటూ రావడం వల్ల మన జీవితంలో జయం కలగట్లేదు. ఆ మధ్య 2016లో నా తల్లికి, నేను మా అమ్మ నాన్నకి ఒక్క కొడుకుని, నాకు అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవరు లేరు. ఇంకా మా అమ్మ నాన్నకి నేను ఒక్కనే. అంటే మా తమ్ముడు ఉండేవాడు చిన్నప్పుడు 5 నెలలోనే వాడు మరణించాడు. అయితే నేను ఒక్కగానొక్కడిని నన్ను ముద్దుగా గారాభంగా పెంచారు. నేను 2005 నుంచి సేవలోకి వచ్చాను. నా 17 ఏట నేను ట్రైనింగ్కి వెళ్ళి 19 ఏట పరిచయం చేయడం మొదలుపెట్టా. 2005లోనే సేవను ప్రారంభించాను నేను. సేవ మా అమ్మకి 2016 సంవత్సరంలో వచ్చేటప్పుడు, మన 2016 ఒక 8 సంవత్సరాల కిందట భయంకరమైన అనారోగ్యం వచ్చింది. హాస్పిటల్లో ఎప్పుడు ఫేమస్ డాక్టర్ గారు మా ఇంటికి ఒక ఆయన ఉంటే అక్కడికి వెళ్ళి మా అమ్మ చెకప్ చేయించుకుంది. చెకప్ చేయించుకుంటే
గ్యాస్ ట్రబుల్ ఏమో అనుకుని 2 నెలల పాటు మందులు వాడింది. లోపల ఏదో బల్ల పెరుగుతున్నట్టుగా పెరిగింది. 2 నెలలు కావచ్చింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డౌట్ఫుల్గా ఉందని చెప్పి ఒక స్కానింగ్ తీయించమన్నాడు. ఆ స్కానింగ్లో నిర్ధారణ అయింది ఏంటంటే మా అమ్మకి కడుపులో 5 కేజీల క్యాన్సర్ గడ్డ ఉంది. 5 కేజీల క్యాన్సర్ గడ్డ. దాని ప్రక్కనే చిన్న పిల్లగడ్డలు ఉన్నాయి. 5 కేజీల క్యాన్సర్ గడ్డ. ఎంతవరకు నిరూపణ అయిందని చెప్పి మళ్ళీ సూది టెస్ట్ చేశారు. సూది టెస్ట్ చేసి లోపల నుంచి తిప్పి నీళ్ళతో తిప్పి అందులో నుంచి చిన్న మొక్క తీసి అది పైకి పంపించారు. పైకి పంపిస్తే ఒక 3 రోజుల నుంచి 6 రోజుల లోపల ఆ రిపోర్ట్లు వచ్చినాయి. మా అమ్మకి క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయింది. ఆ క్యాన్సర్ కూడా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది అని చెప్పారు. నేను అనుకున్నాను అడ్వాన్స్ స్టేజ్ అంటే నాకు తెలిసిన అప్పటి వరకు అడ్వాన్స్ అంటే టెంట్లకి అన్ని రెంట్లు ఇస్తాం. ముందుగా 10,000 అయ్యేదానికి 1,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తాం. 1,00,000 రూపాయలు అయ్యేదానికి 10,000 అడ్వాన్స్ ఇస్తూ ఉంటాం ముందుగా. అడ్వాన్స్ అంటే నేను వాస్తవంగా అదే అనుకున్నాను. అడ్వాన్స్ అంటే ప్రారంభ స్టేజ్ అని. వైద్య పరిభాషలో అడ్వాన్స్ స్టేజ్ అంటే ఆఖరి దశ అంట. ఆఖరి దశలోకి వెళ్ళింది మా అమ్మ. చాలా దారుణం అయిపోయింది పరిస్థితి. నాకు ఇంకా ఒకరిని నాకు పెళ్ళయింది భార్య. నా భార్య అదే టైంలో గర్భవతి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా దారుణం అయిపోయింది. విజయవాడ వెళ్ళాం, రాజమండ్రి వెళ్ళాం, విజయవాడ వెళ్ళాం. అన్ని చోట్ల నిర్ధారించుకున్న తర్వాత చివరిగా ఒక చోట హైదరాబాద్ బసవ తారకాన్ని కూడా వెళ్ళాం. బసవ తారకంలో హాస్పిటల్కి వెళ్ళాం. మా అమ్మ రోజు రోజుకి నిరసించిపోతుంది. అందరూ అన్న మాట తెలుసా? మా అమ్మ అడిగింది నన్ను, నాన్న ఏ స్టేజ్లో ఉంది నాన్న? క్యాన్సర్ అంటే క్యాన్సరే కదా, ఇంకా ఉన్నట్టే కదా, ఏ స్టేజ్లో ఉంది క్యాన్సర్ అని అడిగింది మా అమ్మ. నేను మా అమ్మతో ఒక చిన్నపాటి అబద్ధం. 6 స్టేజ్లు ఉంటాయంట, 4 ఉంటాయని తెలుసు. 6 స్టేజ్లు ఉంటాయంట. నువ్వు 1లో 2లో ఉన్నావు ప్రస్తుతం, ఇంకా 4 స్టేజ్లు దాటాలి నువ్వు ఇబ్బంది అవ్వాలంటే. కంగారేమీ పడకలేదు, దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడని మా అమ్మ చెప్పారు. ఏడుస్తుంది. నేను అలాగా అన్నం తిన్నాను కానీ ఒక పక్కన మనసులో కడుపు నిండా అన్నం తినలేకపోతున్నాను. చాలా తీవ్రమైన దుఃఖంతో ఏడుస్తూ బాధపడుతున్న రోజులు ఇవి. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ప్రభు అంటాడు, 6 నెలల్లో నీ తల్లిని నేను స్వస్థపరుస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చెప్పక మునిపే ఆల్రెడీ మేము హైదరాబాద్ వెళ్ళి బసవ తారకం హాస్పిటల్లో దాదాపు 7 గంటలు మేజర్ ఆపరేషన్ చేశారు. 7 గంటల పాటు ఇక్కడ మొదలుకొని ఇంచుమించు గొంతుల కింద వరకు మేజర్ ఆపరేషన్ చేశారు. అనేక కుట్లు పడ్డాయి. మొత్తం 5 కేజీల గడ్డ తీసేశారు. ఆ పిల్లగడ్డలు కూడా ఉన్నాయి, గడ్డలని తీసేశారు. చాలా నీరసం అయిపోయింది మా అమ్మ. మొత్తం కీములు ఇప్పించమన్నారు. ఆరోగ్యశ్రీలో 60,000 రూపాయల హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఖర్చు అయింది. ఇంకా 1,40,000 ఉన్నాయి. కీములు ఇప్పించమన్నారు. తెలిసిన దైవజనులు అన్నారు, కీములు వదిలే తమ్ముడు, ప్రార్థన చేసుకుందాం చాలా అన్నారు. అని మా అమ్మని ఇంటికి తీసుకొచ్చా. ఇంట్లో అన్నీ పెడతాను, ఏది కావాలంటే అది పెట్టే తమ్ముడు. అమ్మకి ఇంకా కీములు ఇచ్చి మంచం మీద ఒక కృషించిపోయేట్లుగా ఉంచదు అని అందరూ అంటే సరే అన్నీ పెడదామని పెడతాను. ఇందులో దేవుడు అంటాడు, 6 నెలల్లో నీ తల్లిని బాగు చేస్తాను అన్నాడు. సరే కదని ఒక 3 రోజుల తర్వాత ఎలా బాగు చేస్తారని అలాగా దేవునికి అసాధ్యం ఏముంది అని అలాగే ప్రార్థన చేసుకుని విశ్వాసం ఉంచాను. 3 రోజుల్లో ఒక వార్త తెలిసింది నాకు. ఏంటంటే ఎక్కడికో ఒక ఆయుర్వేద మందు వాడిస్తే ఆ మందు వాడిన 6 నెలల్లో బాగుపడుతున్నారంట అన్న ఒక వార్త తెలిసింది నాకు. నాకు వచ్చిన దేవుడు చెప్పిన మాట 6 నెలలు. 3 రోజుల తర్వాత చెప్పిన వాళ్ళెవరో చెప్పిన 6 నెలల మాట ఒకటైంది. సరే అని 6 నెలలు ఆ మందును వాడించేసి, ఆయుర్వేద మందును వాడించేసి 6 నెలల తర్వాత ఇవన్నీ చర్చిలో 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే మనం ఉపవాస ప్రార్థన చేయించుకుని మా అమ్మని హాస్పిటల్కి పంపించాను. మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి వైద్యులు టెస్ట్ చేసి చూస్తే ఆ తర్వాత మళ్ళీ మొక్క తీసి పంపించాలని ఏయో టెస్టులు చేసి రక్తాన్ని టెస్ట్ చేసి మళ్ళీ పైకి పంపించారు. 3 రోజుల తర్వాత అన్ని రిపోర్ట్లు వస్తాయి అన్నారు. 3 రోజుల తర్వాత రిపోర్ట్లు వచ్చినాయి. దేవుని అత్యధికమైన మహాకృప, మీ శరీరంలో క్యాన్సరే లేదు. ఆశ్చర్యరీతిగా నా దేవుడు స్వస్థతను అనుగ్రహించాడు. స్తోత్రం కలుగును గాక.
అలాగే ఉంటుంది సంబరం అన్నారు అందరూ. 3 నెలల తర్వాత చేయించి చూద్దాం అన్నారు. 3 నెలల తర్వాత చేయించాను, లేదు. 6 నెలల తర్వాత చేయించాను, లేదు. సంవత్సరం తర్వాత చేయించాను, లేదు. సంవత్సరం ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చెప్పడం చేయించాను, లేదు. ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది. నా తల్లిని సజీవంగా ఆరోగ్యముగా నిలబెట్టి ఉదయం పూట 5 గంటల నుంచి 6 గంటల వరకు మందిరంలో స్తోత్ర ప్రార్థన చేసే స్థాయిలో నా దేవుడు నిలబెట్టాడు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన మీద నువ్వు ఆధారపడగలగాలే కానీ ఆయన నిన్ను స్వస్థపరచుటకు సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు ఏ బలహీనతో బాధపడుతున్నావో నాకు తెలియదు, ఏ రోగం నిన్ను చిన్నభిన్నంగా మారుస్తుందో నాకు తెలియదు. నేను ప్రకటిస్తున్న యేసుకు ఆ శక్తి ఉంది. అది ఎటువంటి రోగమైనా, వైద్యుల వల్ల కాని వ్యాధైనా, మనుషులు పోగు చేయని భయంకర బలహీనతైనా, ఏదైనా సరే దానికి ఉదాహరణ నా జీవితం ఒక ఉదాహరణ. నా తల్లిని ఆశ్చర్యరీతిగా దేవుడు బాగు చేశాడు. స్తోత్రం కలుగును గాక. చేతి స్తోత్రం చేద్దామా? ఈ రోజున ఆ దేవుడే ఈ సువార్త సభ ద్వారా మరొకసారి మీతో మాట్లాడుతాడు. ఏమో తెలుసా? నేను మీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాను. నమ్మిన అందరూ ఆమె చెప్పండి. నేను మీ పక్షముగా యుద్ధం చేయబోతున్నాను. ఇంతకీ ఎవరి పక్షంగా యుద్ధం చేస్తాడు ఆయన? త్వరగా 1-2 విషయాలు టూకీగా త్వరగా మీకు ముందులో పెడతాను. ఎవరి పక్షంగా యుద్ధం చేస్తాడు? ఆయన యుద్ధం చేయాలంటే ఆయనకు కొంచెం అవకాశం ఇవ్వాలి, ఆయన కొంచెం సమయం ఇవ్వాలి, ఆయన మీద ఆనుకోవాలి. ఆధారపడిన వారి పక్షంగా యుద్ధం చేస్తారని అర్థమైంది. రెండవది మాట చదవండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండం 14:14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును ప్రజలతో చెప్పెను. కనుక మీరు ఓరకయే ఉండవలెను అని ప్రజలతో చెప్తున్నాడు. నా వైపు చూడండి, శ్రద్ధగా వినండి. ఎవరి పక్షం యుద్ధం చేస్తారంట అంటే దైవజనుడైన మోషే సర్వ సమాజంతో చెప్తున్న మాట అది. ఓరకనే ఉంటే మీ పక్షం యుద్ధం చేస్తాడని. నా వైపు చూడండి, చాలా విచిత్రం కదా. సర్వసాధారణ ఊరుకోమని ఎవరంటాం? ఏడ్చోవాలి. అబ్బా భలే చెప్పారు అయ్య గారు. ఇంకా సర్వసాధారణ ఊరుకోమని ఎవరంటాం? పిల్లలుగా ఉన్నవాళ్ళు, రే ఊరుకోండ్రా, అలా చేయబాకండి, కాసేపు మౌనం అనండి అంటాం. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మన రోగం ఏంటో రిహార్సల్ చేసుకుంటారు కొంతమంది. బయట 400 రూపాయలు సీటీ కోసుకుని బయట డాక్టర్ గారు అడిగితే ఏం చెప్పాలని రిహార్సల్ చేసుకుని ఉంటారు. గుసగుసలు ఆడుకుంటా అక్కడ ఒక బోర్డు పెడతారు. అక్కడ 400 ఇచ్చినా కానీ మీరు లోపలికి డాక్టర్ గారు నోరు తెరమంటే తెరవాలంతే. అంటే ఓరకనే ఉండడం. ఎవరు ఉండమంటారు? చాలా విచిత్రమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. సర్వసాధారణంగా ఆ సందర్భం ఏంటి? ఇశ్రాయేలీయులు బయలుదేరి వస్తుండగా వాళ్ళకి దేవుడు చెప్పిన మాట అంటే పాలు తేనె ప్రవహించే దేశానికి మిమ్మల్ని నేను నడిపిస్తాను అన్నాడు. వీళ్ళ మనసులో అంతా ఏమున్నాయి? ఒక పక్కన పాలు, ఇంకో పక్కన నీళ్ళు. నీళ్ళు కాదే, తేనె. వీళ్ళందరూ పాలు 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 అని కూడా వస్తున్నారు. వీళ్ళు 80 రూపాయలు ఇస్తున్నా కానీ నీళ్ళ పాలే పోతున్నారు. కానీ అక్కడ పాలు ఉంటాయంట, పాలు నెంబర్ 1 పాలు దొరుకుతాయంటని పాలు పాలు వస్తున్నారు. ఒక పక్కన బాగానే ఉంది, రెండో పక్కన తేనె. ఎప్పుడు చూసిన దిక్కుమాల లైన్ బ్రాండ్ ఖర్జూరం లేదా లైన్ బ్రాండ్ తేనె అన్నట్టుగా ఉంది తప్ప పొట్ట తేనె ఎక్కడ కనబడట్లేదు. తేనె తేనె అబ్బో, అక్కడ దోశ నిండా పాలు పెట్టుకుని తాగొచ్చు, దోశ నిండా తేనె పట్టుకుని తాగి అని ఎత్తుకు రాసుకోవచ్చు అని పాలు తేనె అనుకుని వస్తుంటే వాళ్ళకి పాలు కనబడలేదు, తేనె కనబడలేదు. కానీ ఎర్ర సముద్రం ఎదురైంది. ఎదురైతే ఏం చేయాలి అర్థం కావట్లేదు. మీకు నమ్మరు కానీ మీరు నమ్మరు. ఆ మధ్య నేను మన మొంగళలో చెప్పాను, నాకు గుర్తులేదు. ఫేస్బుక్లో ఒక విచిత్రమైన గేదెని చూశాను నేను. ఫేస్బుక్లో ఒక విచిత్రమైన గేది. ఆ గేదె ఏంటి తెలుసా? రోజుకు 100 లీటర్లు పాలుతుందంట. ఎంత? రోజుకు 100 లీటర్లు పాలు. మీరు సభలో మీరు వెళ్ళిపోయేటప్పుడు మీరు ప్రార్థన చేస్తారు నాకు తెలుసు. ప్రభా ఒక్క గేదె చాలయ్యా, అప్పులన్నీ పోతాయి.
ఒక్క గేదె చాలు. నేను అంటాను, ఆ గేదె కంటే గొప్పవాడు ఎవరు తెలుసా? ఆ పాలు తీసే పాలేరుడు. ఎందుకంటే 4-5 లీటర్లు పాలు ఇస్తుంటే 2 కాళ్ళ సందులో పెట్టుకుని బిందులు పెట్టుకుని పాలు తీయడానికి చేతిలో తిప్పేస్తున్నాడు సాయంత్రానికి. అది 100 లీటర్లు పాలు ఎత్తుంది. అది ఇంకా దానికి పాలు తీయడం, అది ఒకవేళ పాలు ఎత్తే 4 రోజులు ఒప్పుకుంటాడు మొత్తం ఆ టైఫాయిడ్ వచ్చి. అంత భయానకం. 100 లీటర్లు పాలు ఇస్తుంది అది. నేను నిజంగా కళ్ళతో చూసింది చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలు దేశంలో ఒక దైవజనుడు చెప్తున్నాను నేను గమనించినప్పుడు, ఇశ్రాయేలు దేశంలో అలాంటి గేదెలు 100 గేదెలు ఉన్నాయి, 1000 గేదెలు ఉన్నాయి. పాలు తీసే నాదుడు లేక, పాలు తీసే వాళ్ళు ఎవరు లేక పాలేరు చేతి ఎత్తేస్తే అది పొదుగులు నిండిపోయి ఆ కొండల మీద అలాగా పాలు అలాగా పారబోస్తూ ఉంటే అవి పాలు అన్ని ప్రవాహం వల్ల కొండ మీద కింద కారుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హుషారుగా చెప్పనయ్యా. అదేంటి ఇప్పుడు చెప్పండి, ఏ దేశం అది ఇప్పుడు? పాలు ప్రవహించే దేశమే. వెరీ గుడ్. 2 తేనె అనండి. తేనె. ఆ ప్రాంతంలో ఎక్కువగా ఖర్జూరం చెట్లు ఎక్కువగా ఉంటాయి. మన ఖర్జూరాలు అయితే వేరుగానే, అక్కడ ఖర్జూరాలు చాలా పెద్దగా చాలా రుచిగా ఉంటాయంట. ఖర్జూర పళ్ళు తినే నాదులు లేక పళ్ళు అన్నీ కూడా ముగ్గిపోయి అందులోంచి ఒక్కొక్క ఖర్జూర పండులోంచి ఒక్కొక్క రసం బొట్టు బయటకు వస్తూ ఉంటాయి. అలా కొన్ని వేల చెట్లలోంచి, వేల పొలాల్లోంచి అలాగ కిందకి చుక్కలు కారుతుంటే అది నిజంగా తేనె ప్రవహించిన దేశమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతితో ఒక స్తోత్రం కలిగా చెప్పండి. వీళ్ళ మనసులో ఇమాజినేషన్ అంతా అదే ఉంది. పాలు తేనె అనుకుని ఉంటే ఎదురుగుండా ఎర్ర సముద్రం వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందుకెళ్తే నుయ్యి సముద్రంలో దూకి చచ్చిపోవాలి, వెనకెళ్తే శత్రువులు తరుముతో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెనకెళ్తే గొయ్యి అంటే పొడిచి చంపేస్తారు వాళ్ళు. ఇప్పుడు అక్కడే నిలబడితే గుండెలు చచ్చిపోతారు. ముందుకు వెళ్ళడానికి లేక, వెనక్కి వెళ్ళడానికి లేక, అక్కడ నిలబడడానికి లేక చాలా భయానక పరిస్థితుల్లో ఎవరు నోటుకు వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూ పెచ్చాపాటిగా మాట్లాడుకుంటుంటే ప్రభు దైవజనుడి ద్వారా చెప్తున్నాడు, మీరు ఓరకనే ఉండగలిగితే ఆయన మీ పక్షంగా యుద్ధము చేయబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. అంటే కాన్ఫర్ట్ పొజిషన్లో ఏమీ చేయలేని పరిస్థితుల్లో నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. అదేంటది? ఓరకనే ఉండడం. ఒకసారి దైవజనుడైన దావీదు ఒక ప్రాంతానికి బయలుదేరి వెళ్తున్నాడు. ఒక ప్రాంతానికి వెళ్తూ ఏ ప్రాంతం అది చూస్తారా? బహూరీము అనండి, బహూరీము దాపు అనండి. చాలు తీయద్దులే, వినండి. బహూరీము దాపు వరకు వస్తున్నాడు దావీదు. నడుచుకుంటూ వస్తూ ఉండగా రాజుగారే నడిచి వస్తుంటే ఇంక సైనికులు కూడా ఏం చేయాలి? చుట్టూ కూడా బందోబస్తుగా నడుస్తూ వెళ్తున్నారు. సైనికులు నడిచి వెళ్తుంటే జనాలందరూ ఏం చేయాలి? నడిచి వెళ్ళాలి, అంతే కదండి. రాజుగారు నడిచి వెళ్తున్నాడు, వెనకాల డుగ్గు అని బుల్లెట్ వేసుకుని వెళ్ళకూడదు. అలాగా రాజుగారు నడిచి వెళ్తుంటే రాజుగారు వెనకాల జనాలు నడిచేయలేరు, సైనికులు నడిచేయలేరు. సైనికులు వెనకాల జనాలు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు ఉపదేశం నేర్పించింది ఇదే. ఉపదేశం మనకి ఏం నేర్పించింది? మేఘమును వెంబడించమని నేర్పించింది. మేఘాన్ని వెంబడించాలి. మేఘము చదువుతారన్నమాట. నిర్గమకాండం 40వ అధ్యాయం 37వ వచనం. నిర్గమకాండం 40వ అధ్యాయం. ఇదే వారి ప్రయాణపు పద్ధతి. మేఘము పైకి వెళ్ళని ఎడల ప్రయాణం చేయకుండిరి. పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. దేవునికి స్తోత్ర. ఇశ్రాయేలు ప్రయాణ పద్ధతి ఎలా ఉందంట చెప్పండి ఒకసారి. ఒకటి, మేఘాన్ని గమనించారంట. అందరూ కూడా మాట నోరు తెచ్చి చెప్పాలి, కొంచెం ఇబ్బంది లేకుండా.
కొంచెం గట్టిగా చెప్పాలి. మేఘాన్ని వెంబడించారు. మేఘం అంటే మేఘం బయలుదేరితే వీళ్ళు బయలుదేరారు, మేఘం ఆగిపోతే వీళ్ళు ఆగిపోయారు. మేఘం మీద బేస్ అయింది వీళ్ళ ఆలోచన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత చదువుకున్నవాడైనా, ఎంత డబ్బు ఉన్నవాడైనా, ఎంత తెలివితేటలు కలిగిన వాడైనా, ఎంతటి ఆస్తిపరులైనా, జ్ఞానం కలిగిన వాళ్ళైనా మేఘాన్ని దాటి వాళ్ళు వెళ్ళకూడదు. మేఘాన్ని దాటి వెళ్ళకూడదు. మేఘానికి ముందు వెళ్ళకూడదు, మేఘానికి దూరంగా రాకూడదు. మేఘాన్ని అడుగు జాడలో నడవాలి వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేఘం అంటే ఏంటి తెలుసండి? నడిపింపు అనండి, కొన్ని గడిగా చెప్పాలి. మేఘం అంటే నడిపింపు, మేఘం అంటే నాయకత్వం, మేఘం అంటే ఉపదేశం. ఉపదేశానికి లోబడి ఉండాలి, నాయకత్వానికి లోబడి ఉండాలి, నడిపింపుకు లోబడి ఉండాలి. నడిపింపు దాటి ముందుకు వెళ్ళకూడదు. వెనకటి రోజుల్లో ప్రారంభ రోజుల్లో దేవుడు నమ్ముకున్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళం మనం. అవునా కదా? మన చర్చిలో విశ్వాసం ఎవరు తెలియదు. అయ్యగారు అన్ని, అక్కే అన్ని, లేదా అయ్యగారు అన్ని. అయ్యగారు చెప్పు, అయ్యగారు అడిగేవాళ్ళు. అయ్యగారు వెళ్ళమంటారండి, వద్దంటారండి అంటే వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళు, వద్దంటే మానేసేవాళ్ళు. అయ్యగారు మనకంటే చదువు తక్కువైనా అయ్యగారు చెప్పిన మాట వినేవాళ్ళు. అయ్యగారు మనకంటే చదువు ఎక్కువైనా అయ్యగారు చెప్పిన మాట వినేవాళ్ళు. అయ్యగారు పెద్ద అయినైనా వినేవాళ్ళు, అయ్యగారు చిన్న అయినైనా వినేవాళ్ళు. అయ్యగారు ఎంత అంటే అంత గీత గీస్తే పొరపాటు దాటేవాళ్ళు కాదు. ఒకప్పుడు మనం ఎవరి మీద ఆధారపడే వాళ్ళం? మేఘం మీద అన్న అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. మేఘం అంటే నడిపి అన్నాం కదా, నడిపి మీద ఆధారపడేవాళ్ళు. కొంతకాలం ముదిరిన తర్వాత, బెండకాయ ముదిరితే ఉపయోగపడదు. కొంతకాలం ముదిరిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? వీళ్ళు మేఘాన్ని వెంబడించరు. చర్చిలో మొత్తం మీద డ్వాక్రా గ్రూపులా కొన్ని ఉంటాయి. వంట వండే వాళ్ళు ఒక గ్రూపు, తుడిచే వాళ్ళు పరిచయం చేసే వాళ్ళంతా ఒక గ్రూపు, సౌండ్ సిస్టమ్ పెట్టే వాళ్ళంతా ఒక గ్రూపు, వాయిద్యాలు వాళ్ళంతా ఒక గ్రూపు. కావాలి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ అనమాట. ఇంక ఈ గ్రూపుల్లో లీడర్ ఉంటారు. వాళ్ళు లీడర్లో ఆ లీడర్ నుంచోమంటే నుంచుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు. వీళ్ళు ఇంకా అయ్యగారితో మాట్లాడి అయ్యగారిని అడిగేది లేదు, అమ్మగారిని అడిగేది లేదు. ఒకప్పుడు అయ్యగారి మాటే వేదం, ఒకసారి అమ్మగారి మాటే వేదం. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. ఎప్పుడో మర్చిపోయాం మేఘాన్ని గమనించడం. అవునా కదా? సొంత ఆలోచనలు వచ్చాయి, సొంత అలవాట్లు వచ్చాయి, స్నేహితులు పెరిగారు, బంధువులు పెరిగారు. చర్చిలోనే ఎప్పుడు వచ్చాడు అన్నయ్య అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వరసలు పెంచుకుని, ఇక్కడికి వచ్చిన తర్వాత బంధుత్వాలు పెంచుకుని మేఘాన్ని వెంబడించడం మానేసామని చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేఘమును వెంబడిస్తే, ఎవరైతే మేఘాన్ని వెంబడించారో ఆ మేఘం పగటి వేళ వారికి మేఘస్తంభంగా నిలిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే మేఘం రాత్రి వేళ వారికి కీడు రాకుండా, ఇబ్బందులు పడకుండా అదే మేఘం రాత్రి వేళ అగ్నిస్తంభంగా వారికి నిలిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ కీడు రాకుండా వాళ్ళు కాపాడబడ్డారు, ఏ ఇబ్బందులు పడకుండా కాపాడబడ్డారు. అవసరాలన్నీ తీర్చబడ్డాయి, ఆరోగ్యాలు కుదురుపరచబడ్డాయి. ప్రతి అవసరం తీర్చబడిన కారణం ఒకటి, మేఘమును వెంబడించడం వల్ల. ఇక్కడ ఉపదేశం అదే చెప్తుంది. దావీదు నడిచేస్తుంటే చదువున్న మాట ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. సమూయేలు 2వ గ్రంథం. బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమియను ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచు జనులందరూ బలాఢ్యులను దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాచైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువచ్చు వచ్చెను. చాలు. ఇరుపార్శ్వములందు నిలబడగా దావీదు ముందు ఉన్నారు, దావీదు వెనక సైనికులు ఉన్నారు.
సైనికుల పక్కన జనాలు ఉన్నారు. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి చేతులెత్తి, గట్టిగా చేతులెత్తి చెప్పాలి. ఆ ప్రాంతానికి దావీదు వచ్చినప్పటికే, రాజుగారు వచ్చేటప్పుడు పుట్టు దుఃఖంతో వచ్చాడు అక్కడికి. ఆ భయంకరమైన దుఃఖంలో వస్తూ ఉండగా దావీదుని చూసి ఆ ప్రాంతంలో కొంత దూరం నడిచినట్టుగా నడిచి, వాళ్ళతో పాటు ఉన్నట్టుగా ఉండి, కొంత దూరం నడిచినట్టుగా నడిచి, కొంత దూరం ప్రయాణం బాగానే చేసి, కొద్ది దూరం ప్రయాణం బాగానే సాగిందని అనుకునేటప్పటికి జరుగుతున్న మాట దావీదుని భయంకరంగా శపిస్తున్నాడు. భయంకరంగా శపిస్తున్నాడు. ఎరా మోసగాడా, ఎంత మోసగాడు కాకపోతే నీ కొడుకు నీ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. నువ్వు ఎంత మోసగాడు కాకపోతే నీ ముందున్న రాజుని వెళ్ళగొడతారా అని నోటికి వచ్చినట్టుగా పేల్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? అందరూ చెప్పాలి. నోటికి వచ్చినట్టుగా పేల్తున్నాడు. అబ్బో, వాడు నోటికి అద్దు అప్పు లేదు, విపరీతంగా మాట్లాడుతున్నాడు. ఆ దావీదు పక్కన, ఆ రాజు పక్కన ఇద్దరు కుర్రోళ్ళు ఉన్నారు, మంచి నమ్మకస్తులు. వాళ్ళు అంటారు, అయ్యా ఈ చచ్చిన కుక్క ఇంత వేసి మాట్లాడుతుంటే మౌనంగా ఉంటావేంటయ్యా? ఒక్కసారి ఒక అవకాశమే, వాడి తల నరికి నీ పాదాల దగ్గర పెడతాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి అవకాశమే అని ఈ సెరూయా కుమారులు మాట్లాడుతున్నారు. అప్పుడు దావీదు అంటాడు, అభిషేక్, సెరూయా కుమారులారా, నాతో నీకేం పనిరా అంటే అన్నావండ్రా. దావీదుని శపించమని దేవుడు ఆజ్ఞాపిస్తే కానీ వాడు అని ఉన్నాడు. అంటే అన్నావండి, నా కడుపులో పుట్టిన కొడుకే నన్ను భయంకరంగా అడుగులు పాలు చేశాడు. ఈ వ్యక్తి ఎంత మాట్లాడరా అంటే అన్నావండ్రా అన్నాడు. అయ్యా అంటే అన్నవని అంటారేంటయ్యా? నాతో మీకు పని ఏంటి అంటారేంటయ్యా? అన్నది ఎవరిని? మమ్మల్ని కాదు, నిన్ను. అన్నది ఎవరిని? మా ఇంట్లో వాళ్ళని కాదు, నిన్ను. మమ్మల్ని అంటే తట్టుకుంటాం, మా ఇంట్లో వాళ్ళంటే తట్టుకుంటాం, మా బంధువులు అంటే తట్టుకుంటాం, రాజు నిన్నంటే తట్టుకోలేం బాబు, తట్టుకోలేం, మామూలు కాదు. కెన్ యూ గివ్ మీ వన్ ఛాన్స్ ఎట్ ఆల్? ఒక్క అవకాశమే, వాడి తల నరికి నీ పాదాల దగ్గర పెడతాం అన్నారు. అప్పుడు దావీదు అన్నాడు, తెలుసా, నా శ్రమను యెహోవా లక్ష్య పెట్టునేమో, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు పలికిన శాపములకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. ఉన్నాడు పలికిన శాపాలకు బదులుగా నాకు మేలు చేస్తాడేమో, నా శ్రమను లక్ష్య పెడతాడేమో. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పాలి అని దావీదు ఏమవుతున్నాడు? మౌనం అయిపోతున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం ఏమీ చేయకపోయినా రకరకాల మాటలు నీకు వస్తాయి, రకరకాల మాటలు వస్తాయి. నువ్వు భక్తిగా పెరిగే కొలది, ఆత్మీయంగా ఎదిగే కొలది నానా రకాల మాటలు వస్తాయి. ఆ మధ్య నేను సేవ చేస్తున్నాను. ప్రారంభ దినాల్లో 2005 నుంచి సేవ చేస్తానని చెప్పాను మీకు, మనం మొదలెట్టలేదన్నమాట. అయితే 2015 సంవత్సరం సేవ చేస్తూ మందిరం దగ్గర మీటింగ్లు పెట్టేవాడిని. ప్రతి సంవత్సరం ఏటా ఏప్రిల్ మీటింగ్ పెట్టేవాడిని. నాకు ఈ తిప్పలన్నీ తెలుసు, ఈ వర్షం దెబ్బ, అవి బాక్స్ లోపల తీసుకొని అన్నీ బాగా ఎరిగినవాడిని ఎరకే. 2011లో మందిరం దగ్గర చోటు సరిపోవట్లేదు అని చెప్పి మా ఊర్లో ఒక శాలక ఉంది, రావులమ్మ శాలక. చెప్పండి, నిజమే, రాములమ్మ శాలక ఉంది, రోదనం చేసి ఎదురుకుండా. అడగండి మా ఊరు వచ్చి. ఇప్పుడు లేదు ప్రస్తుతం, మొత్తాన్ని అపార్ట్మెంట్ కట్టించారు అక్కడ. ఆ చాలక ఉంది, ఆ చాలకలో సభలు పెడదాం, మొత్తం మీద హైదరాబాద్ నుంచి పాస్టర్ గారు తీసుకొచ్చి, ఒరిస్సా నుంచి పాస్టర్ గారు తీసుకొచ్చి సభలు పెడదాం అని చెప్పి సభలు నిర్ణయించుకుని, నాకు అప్పుడు ఒక వ్యాన్ ఇచ్చాడు దేవుడు. వ్యాన్, ఓమ్ని వ్యాన్. మీకు ఓమ్ని వ్యాన్ అంటే అర్థం కాదు, కిడ్నాప్ వ్యాన్ అంటే అర్థమైంది. ఆ వ్యాన్ ఇచ్చాడు నాకు. ఆ వ్యాన్లో మొత్తం ఈ పక్కన పాంప్లెట్ పరుచుకుని, పైన 2 గొట్టలు అటోటి ఇటోటి కట్టుకుని, మైక్ పట్టుకుని, టేప్ రైడ్ ఉంది. కానీ టేప్ రైడ్లో చెప్పినోడికి అందరూ జనాలు వెళ్ళిపోతున్నారు. స్లోగా చెప్తున్నాడు అని చెప్పి నేనే మైక్ పట్టుకుని ఇంకా మొత్తం మీద స్పీడ్గా మా ఊరు మొదలుకొని ఎటు వెళ్ళిన ఒక 10-15 కిలోమీటర్ల వరకు, మా ఊరు మొదలు ఎటు చూసినా 10-15 కిలోమీటర్ల ఊర్లు అన్నీ తిరిగి, ప్రతి వీధికి ప్రారంభంలో ఒకసారి, తన ముగింపులో ఒకసారి చెప్పుకుంటూ పలానా చోట సభ జరుగుతున్నాయి, రండి బాబు అని అరిచి మొత్తం మీద అనౌన్స్మెంట్ చేసేవాడిని. దేవునికి స్తోత్రం చెప్పడం. మా కుర్రలు అందరూ పరిచయం చేసేవాళ్ళు,
పిల్లలందరినీ గ్రౌండ్లో లైట్లు కట్టండి బాబు, గోతులు తీసి మొత్తం కర్రలకు పాత్రని బాబు అని వాళ్ళకి పనులు చెప్పి మొత్తం మీద అనిసరించి అనౌన్స్మెంట్ చేసేవాడిని. కరెక్ట్గా మీటింగ్ రోజు వచ్చినప్పటికి నాకు గొంతు ఉండేది కాదు, వాయిస్ అంతా ఊడిపోయేది, కేవలం గాలి వచ్చేది నోట్లోంచి, మాట వచ్చేది కాదు. మొత్తం మీద సభలు ప్రారంభమైంది. ప్రారంభ రోజు సభలు ప్రారంభమయ్యాయి. నేను మొత్తం మీద కీబోర్డులు అనుకునేవాళ్ళు ఏం చేశా, నేను పాట పాడుతుంటే ఇలాగే సేవ చేస్తున్నాడా అనుకునేవాళ్ళు. ఇందుకు గొంతు వచ్చేది కాదు నోట్లోంచి, ఆడికి స్కేల్ అనేది కాదు. 61 కీలో నా ఒక కీ ఉండేది కాదు. మొత్తం మీద నేను మొత్తం నాతో కూడా 10 మంది కుర్రోళ్ళు అందరూ మైకులు తీసుకుని ఎవరికి వచ్చినట్టు వాళ్ళు పాడేవాళ్ళు. 10 మంది 10 స్కేళ్ళు పాట పాడుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. మొత్తం మీటింగ్ ప్రారంభం రోజు అయిందండి, నాకు మాట వచ్చేది కదా. మొదటి రోజు 1500 మంది వచ్చారు. దేనికి స్తోత్రం చెప్పండి గడిగా. ఆ 1500 మంది వచ్చారు. జనరేటర్ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, బాబు జాగ్రత్త నానిగో అని 5 లీటర్లు డీజిల్ ఇచ్చి జాగ్రత్త అని అబ్బాయికి చెప్పి నేను స్టేజ్ ఎక్కాను. స్టేజ్ ఎక్కాను కదా, మళ్ళా ఇంక స్టేజ్ ఎక్కాను. కరెక్ట్గా పాటలు పాడింది, పాటరా పాస్పో దాసరా అని పాడి 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 మొత్తం మీద అయిపోయిన తర్వాత, ఇంతలో పాడిన తర్వాత పాస్టర్ గారికి మైక్ ఇచ్చే టైం వచ్చింది, ఇంకో 10 నిమిషాలు అంతే కరెంట్ పోయింది. కరెంట్ పోవడం అర్థం ఏంటి అనుకున్నారు, జనరేటర్ ఆగిపోయింది. జనరేటర్కి ముందు చెప్పి నేను ఏమని తెలుసా, బాబు యాసకాలం జాగ్రత్త అని చెప్పి ఆ జనరేటర్ ఆగినాకో అని చెప్పి వాడికి 5 లీటర్లు డీజిల్ ఇచ్చిన. పాస్టర్ గారు మరీ చెప్పారు అనుకున్నాడు, పక్కన పెట్టుకున్నాడు. అది వేసవకాలం కాబట్టి ఈ డీజిల్ పక్కన 5 లీటర్లు మంచినీళ్ళు కానెట్టుకున్నాడు. 5 లీటర్లు మంచినీళ్ళు కానెట్టుకున్నాడు అక్కడ. మొత్తం పాస్టర్ గారు ముందే చెప్పాను, కంగారులో అది గట్ట 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 అయినప్పుడు భయం వేసి డీజిల్ పోయి మంచినీళ్ళు పోసాడు జనరేటర్లో. మంచినీళ్ళు పోసేటప్పుడు ఇంకేముంది, మన భాషలో చెప్పండి చీకటి అయిపోయింది, మొత్తం చీకటి అయిపోయింది. లైట్లు వెళ్ళట్లేదు, లైట్లు అన్ని జనరేటర్ మీదే, సౌండ్ సిస్టమ్ అంతా జనరేటర్ మీదే, మొత్తం మైక్లు అన్ని జనరేటర్ మీదే, ఇంక ఏమీ లేదు, చీకటి అయిపోయింది. నేను వెళ్ళి అప్పుడు పెద్ద ఫోన్లు లేవు అందరికీ, పిల్ల ఫోన్లు ఆకుపచ్చకి వెలిగే కొన్ని, నీల రంగులు వెలిగే కొన్ని, తెల్లకి వెలిగే కొన్ని, అందరూ వరద బాధితులు దాన్ని పట్టుకుని అలాగ మొత్తం మీద అలా కూర్చున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి మైక్ తీసుకుని వెళ్ళి పాస్టర్ గారికి చెప్పి, అన్న హైదరాబాద్ చూసిన పాస్టర్ గారు, అన్న వాకింగ్ చెప్తారా అన్న. ఆయన అన్నాడు, ఇంత క్లౌడ్లో, ఇంత పెద్ద ఈ జనాల్లో, ఇంత మీటింగ్లో గట్టిగా అలిసి మైక్ లేకుండా చెప్పడం నా వల్ల కాదు బ్రదర్, మీరే క్యారీ ఆన్ అన్నాడు. నన్నే చెప్పేమాట మొత్తం మీద, నన్నే చెప్పేమాట ఏం అర్థం కాక మొత్తం మీద నేనేం జరిగిందంటే, నేను చెప్పుకోవడానికి మీటింగ్ పెట్టింది సేవకులను పిలిపించి చెప్పించడానికి. అలాగని జనరేటర్ పుణ్యం అంటే లైట్లు ఆరిపోయినాయి కదా, ఈరోజు మీటింగ్ లేదమ్మా అన్నానుకో, రేపు పొద్దున వస్తారేలో మీరే కూరగాయలు ఊపుతున్నారు అడ్డంగా, రారు వాళ్ళు రారు, మొత్తం రారు. ఇంకేం చేయాలి, అలాగే చెప్పడానికి నా నోట్లో మాట్లాడుతుందా, విజయమో వీర స్వర్గమో ఇంకా మొత్తం మీద అని చెప్పి మొత్తం మీద మైక్ లేదు, అలా అందరి దగ్గర రమ్మని కూర్చుని మొత్తం మీద చచ్చిపోతే మొదటి రోజు, 23వ రోజు మీటింగ్ అయ్యేటప్పుడు 3వ రోజు అయిపోద్ది అనుకుని నేను మొత్తం 30 గంట సేపు అలాగా అలిసి చచ్చిపోయేట్టుగా చెప్పేసానండి. చెప్పాడు నా బాగా చూడలేక జనరేటోడు నీళ్ళని బయట వారు పోసి, డీజిల్ పోసి, గొట్టాలకు మళ్ళీ లాగి జాగ్రత్తగా పైపులో పెట్టి మొత్తం మీద జనరేటర్ గట్ట ఆడించాడు. లాస్ట్లో లైట్లు వెలిగినాయి. ఇంకా పాస్టర్ గారికి మైక్ అయితే ఆయన 10 నిమిషాలు చెప్పి కూర్చున్నారు. విచిత్రం చెప్పన, ఆ సభల్లో కన్వీనర్ కాస్త మెయిన్ స్పీకర్ అయిపోయాడు. ఆయన దేవుడికి స్తోత్రం చెప్పినారు. బాగానే ఉంది, మీటింగ్ అయిపోయింది. 2వ రోజు దేవుని మహాకృప 3000 మంది వచ్చారు. స్తోత్రం చెప్పండి. 3వ రోజు దేవుని మహాకృప 3000 మంది వచ్చారు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మొదలైంది అసలైన మజా. 3 రోజులు కోటాలు అయిపోయి బతుకు జీవుడు అనుకున్నాం. 12 పందిరేత్ర నుండి పిచ్చులు వచ్చి పడగొట్టినట్టుగా నేను వచ్చి అలాగా కష్టపడేది మొత్తం మీద ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరినీ పోగు చేసుకుని దేవుని మందిని నడిపిద్దామని నా ప్రయత్నం చేస్తుంటే ఆ సభలకు ఒకడు వచ్చాడు, ఈలాగా సిమిలాగా. ఆయన ఎవరు అనుకున్నారని తెలుసా, ఎవరో మీకే తెలుస్తుంది, 4 భోజనాలు వేసుకెళ్ళేవాడు. ఆడు ఒక కొంప కాదు, ఒక ఇల్లు కాదండి, 4 భోజనాలు వేసుకుని మొత్తం అన్ని కొంపలకి తిరిగి ఏమంటే అన్ని బాగా చేశాడు. కానీ మనం పాటర్ గారు సౌండ్ ఏంటి అంత పెట్టాడు అన్నాడు. అందరూ తాగాల, అందరూ తాగకుండా మీ పాస్టర్ గారు నిజంగా అంత నికాసి పాస్టర్ గారు అయితే ఎవరిని సౌండ్ పెట్టినాడు, ఇక్కడ అంత సౌండ్ పెట్టాడు, సరే పెడితే పెట్టాడు, పక్కన పెట్టు. మీ పాస్టర్ గారు అంత నికాసైన పాస్టర్ గారు అయితే అర్థమవుతుందా,
అంత రోషం కలిగి పాస్టర్ గారు అయితే, నిజంగా దేవుడి సేవ మీద ఆధారపడుతున్న వాడైతే, అంత యోగ్యమైన వాడైతే, ఎటువంటి మనసులో స్వప్నాద్భుతి లేకపోతే మొదటి రోజు ఎందుకు జనరేటర్ రాకపోయింది? అది ఆడు పాయింట్. ఎంతకి బీటీ చదివిన చెప్పి లాగాడు. మొదటి రోజు జనరేటర్ ఎందుకు ఆగిపోయింది? ఆడు నీళ్ళు పోసాడని చెప్పారు. అదే ఆ నీళ్ళు పోసాడండి. ఆ నీళ్ళు పోతుంటే యేసుక్రీస్తు కానా విందులో ఏం చేశాడు చెప్పండి? నేలనే ద్రాక్షరసంగా మార్చాడు. వీడికి తెలియదు, బైబిల్ తెలియడు కదా వీడు. నేలను ద్రాక్షరసంగా మార్చాడు. ఆ డీజిల్ పోతుంటే యేసుక్రీస్తు ఏం చేయాలి? నేలను డీజిల్గా మార్చాడు కదా, జనరేటర్ ఎందుకు ఆగిపోయింది అని అన్నాడు. ఇది ఒక్క చోట అంటే పర్లేదు, మొత్తం అన్ని చోట్లకి తిరిగాడు. ఈ 3000 పంపలకు తిరిగాడు ఇంచుమించు. నాకు ఈ వార్త ఆ శివున ఈ శివున పడి నా శివులు పడింది. నాకు శివులు పడితే సేవ చేస్తున్నా. ప్రభు పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తున్నా. కొత్త పడింది. ఏంటంటే నేల మాట్లాడుతున్నాను నేను. బాబు రాజేష్ నేనే. ఇదిగో ఎవరైనా వాళ్ళు మాటలు బదులు చెప్పొచ్చు, లేకపోతే ఏంటి చెప్పండి? యుద్ధము నాది కాదు, యెహోవాదే, మౌనంగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యుద్ధము నాది కాదు, యెహోవాదే, నువ్వు మౌనమైపో. ఆయన మిగతాదంతా చూసుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. అయ్యా మొదటి సేవ నేను దేవుడి మీద ఆధారపడ్డా. మొదటి ఘనత ఆయనకే, మొదటి మహిమ ఆయనకే, మొదటి ఘనత మొదటి విలువ ఆయనకే. ఇప్పుడు కూడా ఆయనకే మహిమ చెందాలి. నేను మౌనమైపోతా, ఆయనే చూస్తాను అని మౌనమైపోయి దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడలేక కాదు, మనం మాట్లాడగలిగే దమ్మున్న, కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడగలిగే సత్తు ఉన్నా కానీ మనం మాట్లాడితే ఎదురువాడు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మాట్లాడగలిగే సామర్థ్యం మనలో ఉండాలని మనం మౌనమైపోవాలి. ఏ నేరం చేయకుండా అంటారు, ఏ తప్పు చేయకుండా అంటారు, ఏ మాట అనకుండానే మనలో సృష్టిస్తారు. రకరకాల నిందలు, రకరకాల అవమానాలు, రకరకాల దూషణ మన మీద వేస్తారని మౌనమైపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రభువైన యేసుక్రీస్తుని మొఖం మీద వేశారు. ఈ మీద కొరడాతో కొట్టారు, ముసుగు వేసి పిడుగులు కొట్టి, నువ్వు నిజంగా బోధకుడివైతే నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరో ప్రవచించు అన్నారు. ఏమండి? గడ్డంతో పెరిగారు, పక్కన పల్లె పొడిచారు, పంచగాయాలతో శిలువ మీద మూడు మీద ఆయన వేలాడుతూ వచ్చాడు. ఆయన నిజంగా దేవుడైతే ఆయన దిగమను. తర్వాత మనం నమ్ముకుందాం ఆయన్ని అన్నారు అందరూ కూడా. ఆయన దిగమను, ఆయనకే గతి లేదు, ఆయన నమ్ముకున్న వాళ్ళని ఏమి ఇస్తాడా, దేవుడు ఇస్తాడా అని నోటుకొచ్చినట్టుగా మాట్లాడారు. నా ప్రభు ఏం చేశాడు తెలుసా? అవమానాన్నంతటిని సహించి ఓర్చుకున్నాడు, సహించాడు. ఏమండి? ఆయన చిటికి వేస్తే 72,000 మంది దేవతలు వచ్చి ఆయన కాపలా కాసేవారు. స్తోత్రం కలుగునుగాక. 72,000 మంది దేవతలు వచ్చి ఆయన కాపలా కాసే సామర్థ్యం ఉన్న నా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఓర్చుకున్నాడు, తగ్గించుకున్నాడు, సహించాడు, భరించాడు. సిలువ ఎంతో తగ్గించుకున్నాడు, సిలువ మరణం పొందినందుకు తగ్గించుకుని రిక్తుడుగా మారితే మూడో రోజు జరిగింది తెలుసా? అన్ని నామముల కన్నా పై నామము కలిగిన వానిగా ఆయన నామమును దేవుడు ఇచ్చాడు. అన్ని నామముల కన్నా పై నామము కలిగిన వానిగా. ఈ రోజు సవాల్ చేసే వాళ్ళని మాట చెప్పను. ప్రపంచంలో ఏ దెయ్యం వెళ్ళాలంటే ఒకే ఒక నామములో దెయ్యాలు వెళ్ళిపోతాయి. ఏ నామం? గట్టిగా నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. చెప్తుండగానే పక్కన నీ లోపల ఉన్న దెయ్యాలని కాలిపోనట్లుగా ప్రపంచంలో దెయ్యాలని వెళ్ళిపోవాలంటే ఒకే ఒక నామములో పోతాయి. గట్టిగా చెప్పాలి.
ఏ రోగము తగ్గాలన్నా ఒకే ఒక నామములో రోగాలన్నీ మటుమైపోతాయి. ఏ నామం? యేసు నామం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నామానికి శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ నామానికి విలువ ఉంది. హల్లెలూయా. ఈ కరోనా టైంలో చైనా కమ్యూనిస్ట్ దేశం మన చెన్నైలో ఉన్న ఒక దైవజనుడు లెటర్ రాశారు. ఫోన్ చేశారు. అయ్యా, దేశమంతా కరువుతో కరోనా రోగంతో చచ్చిపోతున్నారయ్యా. కప్పెట్టడానికి కానీ చోటు లేకుండా అయిపోయిందయ్యా. మా దేశమంతా దయనీయంగా మారిపోయిందయ్యా అని చైనా ప్రభుత్వం చెన్నైలో ఉన్న దైవజనుడు మోహన్ సిలాస్ మాస్టర్ గారికి కబురు చెప్తే ఆ దైవజనుడు వెళ్ళి ఆ దైవజనుడికి ఏం కోరుకోడు తెలుసా? నీవు వచ్చి మా దేశంలో మీ దేవుని ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేస్తే మీ దేవుడు కరుణించి మా దేశాన్ని రక్షిస్తాడయ్యా. అంటే మన దేశంలో దైవజనుడు వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి చైనా దేశం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రాంతంలో గొప్ప జయాన్ని అనుగ్రహించాడు. స్తోత్రం. చేతులతో స్తోత్రం గట్టిగా చెప్పండి. ఎంత సహిస్తావో, ఎంత భరిస్తావో, ఎంత ఓర్చుకుంటావో, ఎక్కడెక్కడ అవమానించబడ్డావో అక్కడే నీ దేవుడు నిన్ను నా దేవుడు తలగా నిలబెట్టబోతున్నాడు. అక్కడే తలగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అవమానించిన చోట నిన్ను తలగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఏడ్చిన చోట కన్నీళ్లు కార్చిన చోట అనేక మంది మధ్యలో ఒక సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. చూసారా దావీదు ఇప్పుడు కూడా యుద్ధంలో ఓడిపోయినట్లుగా దావీదు ఎందుకు తెలుసా? ఓర్చుకున్నాడు, భరించాడు, సహించాడు, తగ్గించుకున్నాడు, ఊరుకున్నాడు కనుక ఏ యుద్ధంలో కూడా ఓడిపోయినట్లుగా దావీదు చరిత్రలో లేదు. దావీదు చరిత్రలో లేదు. నన్ను అన్నాడే నాలుగు భోజనం చేసుకున్నాడు. అతను కూడా నా దగ్గరికి ఒకసారి వచ్చాడు. అయ్యా, మా పరిస్థితి ఏమీ బాగుంటాయ్యా, నువ్వు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి. నువ్వు మైండ్ వచ్చి ప్రార్థన చేయాలి. నేను మనసులో అయ్యా ఎవరి దగ్గరికి వచ్చాడు? నీళ్ళ జిలుగా మార్చినోడి దగ్గరికి. నీళ్ళ జిలుగా మార్చినోడి దగ్గరికి వచ్చి ఎందుకు? అయ్యా పిల్ల చదువుకోలేదు, ఉద్యోగం లేదయ్యా, పిల్ల మాకు ఇంట్లో గడవట్లేదయ్యా, అద్దె కూడా కట్టుకోలేకపోతున్నావయ్యా అని వస్తే వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తే అతి కొద్ది రోజులు నెల తిరగకుండానే ఆ అమ్మాయికి నా దేవుడు ఉద్యోగాన్ని అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని సందర్భాలు నువ్వు తగ్గితే, నువ్వు మౌనం అయిపోయావా, నీ పక్షంగా ఆయన కార్యం చేయబోతున్నాడు. కొన్ని సందర్భాలు నువ్వు ఓర్చుకున్నావా, నీ పక్షంగా నా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పాలి. ప్రభు అదే అంటే నువ్వు ఊరకనే ఉండగలిగితే ఆయన నీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. ఇంకొక మాట చదవండి ఒకసారి, అంతసేపు చెప్పను కానీ ఒక్క మాట. నెహెమ్యా గ్రంథం 4:20. ఇంకా ఎవరి పక్షంగా యుద్ధం చేస్తాడో చూడండి ఒకసారి. నెహెమ్యా 4:20 చదవండి. ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా యొద్దకు రండి, మన దేవుడు మన పక్షమును యుద్ధము చేయను. చాలు. నేను చెప్తున్న మాట వెనకాల మాతో పాటు చెప్తారా? ఏ స్థలములో తమ్ముడు చెప్తారు, చదువుతారు పాస్టర్ గారు, మీరు చెప్పండి వెనకాల. ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఆమేన్. గట్టిగా చేతితో ఒక స్తోత్రం చెప్పండి. దేవుడు చాలా విచిత్రమైన మాటలు మీతో చెప్తున్నాడు. ఒకటి, మీ పక్షం యుద్ధం చేయాలంటే ఊరకనే ఉండాలంట. 2, బాకానాదం వినబడిన చోటుకి వెళ్తే చాలు మీ పక్షం యుద్ధం చేస్తాడంట అన్నమాట. అది బాకానాదం వినబడిన చోటుకు వస్తే చాలు మీ పక్షం యుద్ధం ఆయన ప్రారంభించేస్తాడు. నువ్వు ఖర్చు పెట్టవలసిన పని లేదు, కంగారు పడవలసిన పని లేదు, కత్తి పడవలసిన పని లేదు, ఆయుధాలు పట్టుకోవాల్సిన పని లేదు, పరిగెత్తవలసిన పని లేదు. బాకానాదం ఎక్కడ వినబడుతో అక్కడికి వెళ్తే చాలు వెంటనే అక్కడ మీ పక్షం యుద్ధం చేయడానికి ప్రభు సహాయం చేస్తాడు. బాకానాదం ఎక్కడ వినపడుతుంది తెలుసా? 3 చోట్ల వినపడుతుంది. చెప్పండి ఎన్ని చోట్ల? నా వైపు చూడండి. 3 చోట్ల అనండి. 1, మన 10th క్లాసులో బిట్లు చెప్పారంట పిల్లలకి, అయినా కానీ రాసుకోవడం తెలియదు వీళ్ళకి.
అలా ఉన్నారు మీరు కొంతమంది. ఇలా అని చెప్పిన అన్నారు. బాకార ఎన్ని చోట్ల వినపడింది? 3 చోట్ల ముఖ్యంగా వినపడుద్ది. ఒకటి, రాజు ఎక్కడైతే సింహాసనం మీద కూర్చుంటాడో, సింహాసనం మీద రాజు కూర్చున్నప్పుడు వీళ్ళ బాకానాదం ఊతారు, అందరూ దేవుని గణపరచడం కొరకు. ఓకే. 2, ఇంకా బాకానాదం ఎక్కడ ఊతారు చెప్పనా? ఎక్కడైతే ప్రతిష్ఠించబడిన దైవజనుడు ఉంటాడో అక్కడ బాకానాదం ఊత్తు మొదలెడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3, యుద్ధమునకు సైన్యాన్ని సిద్ధపరచడానికి బాకాను ఊతారు. 3 చోట్ల ఊతారు. 2వ మాట మీకు చెప్తాను ఇక్కడ, 3లో 2. ఓకేనా? గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. చదవండి మీరు. హోషేయ గ్రంథం 5:8 చదవండి ఒకసారి. హోషేయ గ్రంథం 5:8. ప్రతిష్ఠించబడిన దైవజనుడు ఉన్న చోట బాకా ఊతున్నారు. గిబియాలో బాకానాదం చేయండి, రామాలో బోర ఓదండి. చాలమ్మా చాలా బాగా చదివారు. గిబియాలో బాకానాదం చేయండి, రామాలో బోరన్న బాకాన్న ఒకటే. నా వైపు చూడండి. గిబియాలో ఎవరు నివసించారు చెప్పనా? రాజు అయిన సౌలు నివసించాడు గిబియాలో. రామాలో ఎవరు నివసించారు చెప్పనా? సమూయేలు, ప్రతిష్ఠించబడిన దైవజనుడైన సమూయేలు నివసించాడు. అంటే రాజు నివసించే చోట బాకా ఊదారు. 2, రాజుకు దీటుగా ప్రతిష్ఠించబడిన దైవజనుడు ఉన్న చోట బాకా ఊదడం మొదలుపెట్టారు. స్తోత్రం కలుగునుగాక. హుషారుగా చెప్పండి గట్టిగా. ప్రతిష్ఠించబడిన దైవజనుడు అంటే ఎవరు? ప్రతిష్ఠించబడిన దైవజనుడు అంటే తెల్లబాట్లు వేసుకున్నారు వాళ్ళేనా? కాదు. మరి ఇంకెవరు ప్రతిష్ఠించబడిన దైవజనులు అంటే? ప్రతిష్ఠించబడిన దైవజనులు అంటే ఎవరు తెలుసా? దేవుని సేవ కొరకు ఉద్యోగాలను సైతం వదిలిపెట్టి ఉన్నవాళ్ళు, దేవుని సేవ కొరకు వలలను విడిచిపెట్టగలిగిన వాళ్ళు, దేవుని సేవ కొరకు నాగటిని సైతం విడిచిపెట్టగలిగిన వాళ్ళు, దేవుని సేవ కొరకు నాగటిని ఎద్దులను కూడా తొలగించి వాటిని ఆహారంగా మార్చగలిగిన వాళ్ళు, జీవనోపాధి అంతటిని పూర్తిగా విడిచిపెట్టి బతికితే సేవ, చస్తే సేవ అని దేవుని సేవ మీద ఎవరైతే ఆనుకుని నిలబడగలిగారో వాళ్ళు ప్రతిష్ఠించబడిన దైవజనులు. స్తోత్రం కలుగునుగాక. చేతి ఒక స్తోత్రం గట్టిగా చెప్పాలి. చేతి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రతిష్ఠించబడిన దైవజనుడు అని అందరూ కూడా అన్నమాట. ఈ రోజున దైవ సేవకులకి కొదువేం లేదు, కానీ ప్రతిష్ఠించబడిన దైవజనులకి కొదువ. దైవజనులకి లేకపోతే పాటలు పాడే వాళ్ళకి, మాటలు చెప్పే వాళ్ళకి, దేవుని మాటలు మాడే వాళ్ళకి బోడంతమంది ఉన్నారు. కానీ అందులో ప్రతిష్ఠించబడిన దైవజనుడి దగ్గరికి మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రతిష్ఠించబడిన దైవజనుడు. ఒకసారి మీకు ఇంకా అర్థమైనట్టుగా చెప్పాలంటే, దేవుని సేవ కొరకు ఆస్తంతని విడిచిపెట్టి వచ్చాడు ఎలీషా. ఆయన గారి దగ్గరికి పరిచయం చేసింది ఒక ఆమె పేరు షునేమిరాలు. మొత్తం మీద దైవజనుడి దగ్గర పరిచర్య చేస్తే, దైవజనుడి దగ్గర పరిచర్య చేసిన ఆమెకి సంతానం లేదు, కదువైంది. ఈ దైవజనుడు ఎప్పుడు ఒంటరిగా ఉండడు, ఎప్పుడు కూడా ఒక అసిస్టెంట్ పాస్టర్ గారు ఆయన దగ్గర ఎప్పుడు ఉంటాడు. ఈ ఎలీషా గారి దగ్గర అసిస్టెంట్ పాస్టర్ గారు ఆయన గెహజీ అక్కడ ఎప్పుడు ఉన్నాడు. దైవజనుడు వెళ్ళిపోయేటప్పుడు ఆమెకున్న లోపం ఏంటో గమనించి ప్రార్థన చేద్దాంటప్పటికి అసిస్టెంట్ పాస్టర్ చెప్పాడు, అయ్యా ఆమెకు పిల్లలు లేరు, ఇంత మంచిగా పరిచయం చేసింది కానీ పిల్లలు లేరని. దైవజనుడు మనస్ఫూర్తిగా దీవించాడు. నేను సంవత్సరానికి మరలా నేను ఇక్కడికి వచ్చేటప్పటికి నీ కడుపులో పండంటి మగబిడ్డ పుడతాడు అన్నాడు. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. ఒక మంచి మాట చెప్పండి మీకు. కొంచెం పిల్లలు పుట్టడం ఆలస్యమైన వాళ్ళకి కంగారు పడద్దు. ఆలస్యమైన వాళ్ళకి మొట్టమొదటిగా పుట్టేది మగపిల్లలే. గట్టిగా ఆమెనండి. హల్లెలూయా. రెబెకా గర్భం ఆలస్యమైంది. ఎవరు పుట్టారు? ఇస్సాకు అంటారండి మళ్ళీ బాబోయ్, యాసావు యాకోబులు. ఓకేనా? ఎలిజబెత్కి గర్భం ఆలస్యమైంది. ఎవరు పుట్టారు? యోహాను పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ షునేమిరాలి గర్భం ఆలస్యమైంది. ఎవరు పుట్టారు? పేరు తెలియదు కానీ మొత్తం మగపిల్లడు పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మగబిడ్డ పుట్టాడు. ఆమేన్. హల్లెలూయా. మొత్తం మీద పుడతారనగానే పుట్టాడు. మొత్తం ఒక సంవత్సరం తిరిగాడు, ఒక చక్కని 12 మగబిడ్డ పుట్టాడు. అబ్బో, ఇంకా ఆడ అంత తల్లిచాటుని కొంగు పట్టుకుని వెనకాలే తిరుగుతున్నాడు. ఆడ 5 సంవత్సరాలు బాగానే పెరిగాడు. పెరిగిన తర్వాత ఒకరోజు తలపోతుంది అన్నాడు. మెదడుబాబు వచ్చినట్టు ఉంది. సమయం లేదు, తక్కువ 2 మాటలు చెప్తానండి.
చచ్చిపోయాడు ఒళ్ళు తలబెట్టుకుని. తీసుకెళ్ళి అయ్యగారు ఎక్కడైతే ఏ గదులు అయితే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారో ఆ ఏ గది అయితే ప్రతిష్ఠించబడిన గది ఉందో ఆ గదిలో అబ్బాయిని పడుకోబెట్టి తాళం వేసి పని అబ్బాయిని తీసుకుని ఆ రోజున కారులు లేవు గనుక గాడిదకి గంత కట్టించి బయలుదేరి వెళ్ళారు. వెళ్తున్న భర్త కూడా చాలా మంచోడు. అమ్మ ఈరోజు ఎందుకు వెళ్తున్నా, ఈరోజు ఆన్లైన్ ప్రార్థన కాదు కదా అన్నాడు. ఆన్లైన్ కాకపోయినా ఆరాధన కాకపోయినా వెళ్తాను, నేను వెళ్తే మనకు మంచి జరుగుద్ది అని చెప్పింది. నీ ఇష్టమేనా అమ్మ అన్నాడు భర్త భార్యని. వెళ్ళింది దైవజనుడి దగ్గరికి. వెళ్తే దైవజనుడు అన్నాడు, ఎందుకు వచ్చావమ్మా అని అడిగితే, ఏం లేదయ్యా, నా పిల్లోడు నేను అడగలేదయ్యా, ప్రార్థన చేసి నువ్వే ఆశీర్వదించావయ్యా, పిల్లోడు పుట్టాడయ్యా, ఇప్పుడు ఆ పిల్లోడు కాస్త చనిపోయాడయ్యా అని ఏడ్చింది. నువ్వు వస్తేనే కానీ నేను కదలనంటే అసిస్టెంట్ పాస్టర్ నుంచి పంపించాడు. అయ్యా ఆడు బడాయి నాకు తెలుసు అయ్యా, వద్దయ్యా నువ్వే రాయ్యా అంది. సరే మొత్తం మీద ఈయన బయలుదేరి వెళ్ళాడు. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఈయన బయలుదేరి వెళ్ళి లోపలికి వెళ్ళి, అది కరోనా టైం అనుకుంటా, లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని ఆడు కాళ్ళ మీద కాళ్ళు పెట్టి తల మీద తల పెట్టి చేతుల మీద చేతులు పెట్టి ఆ పిల్లోడి మీద అలాగ బార్లాగా పడుకున్నాడు. మీరు అనుకుంటారు అయ్యా అంత చిన్న పిల్లోడి మీద అంత పెద్ద ఆయన పడుకుంటే చచ్చిపోతాడండి అని. ఆడు ఆల్రెడీ ఏమయ్యాడు, సచ్చే పోయాడు. మొత్తం మీద పిల్లోడి మీద పడుకుని 3 సార్లు అటు ఇటు లేచి ప్రార్థన చేశాడు. ఆడు ముఖంలో ఆడికి వెట్ట పుట్టి సచ్చినోడు లేచి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేచి కూర్చున్నాడు. ఒక చిట్టకా జరిగింది ఏంటి తెలుసా, ఆడు వరుసగా నాన్ స్టాప్గా 7 తుమ్ములు తుమ్మేస్తున్నారు, కిచుకుమని. వాళ్ళ అమ్మగారి కంగారు వచ్చింది, వీరికి ఏ రోగం వచ్చిందో, కరోనా వచ్చిందేమో అని మాస్క్ పెట్టుకుని లోపలికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7 తుమ్ములు తుమ్ములేసాడు, పిల్లోడు బతికాడు. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. బతికాడా లేదా చెప్తానండి. తాపీ పనులకి తాపీ మేస్త్రులు లేకపోతే సిమెంట్ కొదువైంది అన్నట్టుగా, బట్టల షాపు వాడికి బట్టలు కొదువైనట్టుగా ఈ అయ్యగారికి ఉన్నపలంగా చచ్చిపోయాడు. ఎవరు? దైవజనుడు. మరణకరమైన వ్యాధి వచ్చి చనిపోయాడు. తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. చచ్చిపోయిన తర్వాత ఇంకా ఆయనకి తెకాలని అనుకున్నారు కొంతమంది. చచ్చిపోయాడు. ఇంకా 2 సంవత్సరాల తర్వాత యుద్ధం జరిగింది ఆ ఊర్లో. యుద్ధం జరిగితే సైనికుడు ఒకటి చచ్చిపోతే తీసుకెళ్ళి సమాధిలో పెట్టడానికి వీళ్ళు బయలుదేరారు. సమాధిలో పెట్టడానికి బయలుదేరి వెళ్తే అక్కడ సమాధులు ఎక్కడ ఖాళీ లేవు. ఎందుకంటే మొత్తం అన్నీ కూడా ఏమైపోయినాయి, అంతస్తులు కట్టేశారు. యేసుప్రభు వచ్చిన లేవద్దు అన్నట్టుగా. మొత్తం మీద ఒక ఖాళీ సమాధి ఉంటే ఆ ఖాళీ సమాధి ఎవరిదే? ఎలీషా గారి సమాధి. ఎలీషా గారి సమాధిలో ఈ సచ్చినోని పెడుతున్నారు. పెడుతుంటే అందరూ ఏమన్నారు తెలుసా, రే తూర్పుకి అని సచ్చిన చోటు కూడా వాస్తు చూస్తున్నారు. దరిద్రపు మంద. కాళ్ళు ఇటు ఉండాలి, తలక ఇటు ఉండాలి, తూర్పుకి అని మొత్తం దాన్ని పొడుకోబెట్టారు. పొడుకోబెడితే లోపల ఈయన పొడుకోబెడుతుంటే అండి దైవజనుడు ఎముక అలా తగిలిందండి. సచ్చినోడు లేచి నిలబడ్డాడు. సభలు కట్టాను గట్టిగా. సచ్చినోడు లేచి నిలబడ్డాడు. ఇప్పుడు నేను ఆడు 2 కాళ్ళు ఇలా గిట్టతన్ని ఇలాగ లేచి నిలబడ్డాడు. పొడుకోబెట్టిన వాళ్ళు ఏమయ్యారు అనకండి నన్ను. పొడుకోబెట్టిన చచ్చేపోయి ఉంటారు. ఈడు మాత్రం లేచి గిట్టదండి, లేచి కాళ్ళు లేదు అన్నాడు. ఇంతకీ నేను అడగాల్సిన మాట, సచ్చినోడు ఎలా లేచాడు చెప్పండి. సచ్చినోడు ఎలా లేచాడు? ఎముక తగిలి కదా. ఎవరి ఎముక? దైవజనుడు అంటే ఒప్పుకోండి నేను ఇక్కడ. ఎవరి ఎముక అది? ప్రతిష్ఠించబడిన దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎముకలో ఏముంది? జీవం. ఎముకలో ఏముంది? అభిషేకం. ఎముకలో అభిషేకం ఉంది, ఎముకలో జీవం ఉంది. దైవజనుడు చనిపోయి 2 సంవత్సరాలు అయిపోయినా కానీ ఆ ఎముక తగలగానే సచ్చిన వ్యక్తి కూడా లేచి నిలబడగలిగాడు. స్తోత్రం కలుగునుగాక. ఎవరి ఎముక అది? ప్రతిష్ఠించబడిన దైవజనుడు. ఒకసారి మీకు ఇంకా అర్థమయ్యేట్టుగా చెప్పనా, బతుకున్నంత వరకు సంఘం కొరకు ఉపవాసాలుండి ఏడుస్తూ ప్రార్థన చేసిన దైవజనుడి ఎముకది. ఉపవాసాలు ఉన్నప్పుడు ఏమో తెలుసా, ఉపవాసముల వలన నా ఎముకలు నాలో క్షీణించెను. ఉపవాసం చేయడం వలన ఏం జరుగుద్దంటే ఎముకల మీద పడద్దా భారం. ఉపవాసం వలన ఎముకల మీద పడద్దా భారం. ఎక్కువగా ప్రార్థన చేయడం వలన ఎక్కువగా ప్రార్థన చేయడం వలన ప్రార్థన చేయగా నా ఎముకలు నాలో అదిరెను. ఎక్కువగా ప్రార్థన చేసే ప్రార్థనా పరుడికి ఎముకల మీద పడద్దు భారం.
అంటే ఇప్పుడు అది ఎవరి ఎముక? బతుకున్నంత వరకు ప్రార్థనాపరుడుగా నిలబడిన దైవజనుడి ఎముక. స్తోత్రం కలుగునుగాక. బతుకున్నంత వరకు సంఘంలో ఒక వ్యక్తికి బాధ కలిగితే, ఒక కుటుంబానికి ఇబ్బంది కలిగితే, ఒక కుటుంబంలో ఒక సమస్య వస్తే, ఆ సమస్య నాకే వచ్చింది అన్నట్టుగా దైవజనుడు కలవరంతో నింపబడి, కన్యలతో నింపబడి, ఆ కుటుంబం ఏమైపోద్దో, వెనకబడిపోద్దేమో, సంఘానికి మానేస్తుందేమో అని ఆ కుటుంబం కొరకు అహర్నిశము ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చిన దైవజనుడి ఎముకది. స్తోత్రం కలుగునుగాక. చేతెత్తి స్తోత్రం గట్టిగా చెప్పాలి. శుభ్రంగా 3 పూట్ల తిని వస్తే వచ్చే పోతే పోయే అనుకునేవాడికి ఎముక కాదు అది. ఉపవాసంతో ఉన్నవాడి ఎముకది. ప్రైజ్ ది లార్డ్. ఆత్మల దాహం కొరకు, ఆత్మల పంటల కొరకు, ఆత్మ యొక్క పంట కొరకు ఆశతో ఎదురు చూస్తూ, ఒక కుటుంబంలో ఇబ్బంది వస్తే తన కుటుంబంలోని ఇబ్బంది వచ్చినకి ఏడ్చి ఏడ్చి మొరపెట్టి దైవజనుడి ఎముక. అక్కడ ఈ వాక్యమే చెప్తున్నారు, మీరు చెప్తున్నట్టుగా చెప్తారు. అక్కడ ఈ పాటలే పాడుతున్నారు, పాడతారు. ఈ పాటలే పాడతారు, ఈ వాక్యమే చెప్తున్నారు. మరి 66 పుస్తకాల నుంచి కాకపోతే 72 పుస్తకాల నుంచి చెప్పమంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి. 72 పుస్తకాలు ఉన్నాయో లేదు మీకు తెలుసు? ఉన్నాయా లేవా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతి ఒక స్తోత్రం గట్టిగా చేతి చెప్పండి. హల్లెలూయా. నాకు తెలిసిన పాస్టర్ గారు దగ్గర పరిచయం చేస్తున్న ఒక సహోదరి పరిచయం చేస్తుంది. ఆవిడ పేరు లూదియమ్మ. ఏ అమ్మ? లూదియమ్మ. ఆవిడకి ఒక్కగానొక అబ్బాయి పేరు ప్రసాద్. లారీ యాక్సిడెంట్ అయింది, కాళ్ళు ఇరిగిపోయినాయి. 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. తీసుకెళ్ళి ఈ అబ్బాయిని హాస్పిటల్లో పెట్టారు, హైదరాబాద్లో. హాస్పిటల్లో పెడితే చాలా కష్టంగా ఉంది పరిస్థితి. ఈ దైవజనుడికి ఒక కుమార్తె హైదరాబాద్లోనే ఉంటే, వాళ్ళ అల్లుడు కుమార్తె అక్కడ ఉంటే వెళ్ళి చూసి వస్తున్నారు ఈ అబ్బాయిని. ప్రసాద్ అన్నయ్యకి పరిస్థితి బాగోలేదమ్మా అని చెప్పారు పాస్టర్ గారికి. చెప్తే మొత్తం మీద వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఉన్న పలంగా ఒక 4 రోజులు బాగానే ఉన్నట్టు ఉండి ఒక పలంగా చనిపోయాడు. చనిపోతే ఆ వార్త డాక్టర్లకు తెలిసి హాస్పిటల్ని ధ్వంసం చేసేస్తారేమో అని కంగారు పడి బంధువుల కొరకు ఆ శవాన్ని తీసుకెళ్ళి ఇంకో హాస్పిటల్కి పంపిస్తున్నారు. ఈ వార్త వీళ్ళ అమ్మాయి పాస్టర్ గారికి చెప్పింది. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తున్నారు? మందిరంలోకి వెళ్ళిపోయి అలా జరగడానికి వీల్లేదు అని గుండెలు బాదుకుంటూ 2 గంటల సేపు మానకుండా కన్నీళ్ళు గార్చి ఏడ్చింది ఆ దైవజనురాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమన్నా మందిరం కట్టడానికి ఏమన్నా కుటుంబం సహకరించిన కుటుంబం, పరిచర్య చేసే కుటుంబం, చాలా లేని కుటుంబం, లారీకి వెళ్తాను కానీ కుటుంబం పోషించబడలేని కుటుంబం, లేకపోతే ఏమన్నా బంధువా, స్నేహితుడా? మరి ఎందుకు ఏడవాలి? సంఘంలో బిడ్డ అలా జరగడానికి వీల్లేదు. భార్య అన్యాయం అయిపోద్ది, పిల్లల అనాథలుగా మారిపోతారు. అలా జరగకూడదని 2 గంటల సేపు ఈ దైవజనురాలు ఏడ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు సచ్చిన అబ్బాయిని దేవుడు బతికించాడు హైదరాబాద్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతెత్తి స్తోత్రం చెప్పాలి. అందుకు నువ్వు రావాల్సింది ఎక్కడికి? నువ్వు రావాల్సింది బాకానాదం వినబడే చోటుకు రావాలి. బాకా ఎక్కడ వినబడుతుంది? రాజుకి ఎంతైతే బాకా ఊతున్నారో, ప్రతిష్ఠించబడిన దైవజనుడు, కన్నీళ్లు కారుస్తున్న దైవజనుడు, ఉపవాసం ఉంటున్న దైవజనుడు కూడా దేవుడు అదే సమానంగా ఇచ్చాడు. ఆయన దగ్గర కూడా బాకా ఓదండి. స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రతిష్ఠించబడిన దైవజనుడు చోటకి మనం రాగలిగితే నీ పక్షంగా ఆయన యుద్ధం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ పక్షంగా ఆయన యుద్ధం చేయబోతున్నాడు. కనుక నువ్వు వచ్చే దైవజనుడు, నువ్వు వస్తున్న దైవజనుడు, నిన్ను నడిపిస్తున్న దైవజనుడు ప్రతిష్ఠించబడిన దైవజనుడేనా కాదా? అది నువ్వు గుర్తుపట్టి, ప్రతిష్ఠించబడిన దైవజనుడు అంటే కనుక అక్కడి నుంచి కదలక అక్కడ నువ్వు నిలకడగా నిలబడి, ఆ ప్రతిష్ఠించబడిన దైవజనుడు ఉన్న చోట అది దూరమైనా భారమైనా, నడిచి వెళ్ళే అంత దూరమైనా, లేకపోతే ఆటోకి వెళ్ళవలసినంత దూరమైనా, ఎంత దూరమైనా ఆ మందిరానికి వెళ్ళి అక్కడ నిలబడగలిగితే ఆయన మనపక్షంగా యుద్ధము చేయునుగాక. గట్టిగా ఆమేనండి. ఇది 3వదిగా నేను చెప్పాలనుకుంటే కనుక, ఆయన యుద్ధాలు ఎవరైతే చేస్తారో వారి యుద్ధాలు దేవుడు చేస్తాడు. అంటే దేవుడు పని ఎవరైతే చేయడం మొదలు పెడతారో, ఉపయోగపడతారో, సహకరిస్తారో వాళ్ళ పక్షంగా దేవుడు యుద్ధాలు చేస్తాడు. కనుక ఈ రోజున 3 విషయాలు మీకు చెప్పాను. 1, నువ్వు ఊరకనే ఉంటే. 2, బాకా ఊదిన చోట నువ్వు రాగలిగితే. 3, ఆయన పని నువ్వు చేయడం మొదలు పెట్టగలిగితే ఆయన నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. అట్టి కృపదేవుడు మన అందరికి అనుగ్రహించునుగాక. చాలా సమయం అయింది. కొంచెం ఒక్క నిమిషం లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసి దైవజనులకు సమయం ఇద్దాం. ప్రభువా నీకు స్తోత్రం అంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం.
కళ్ళు మూసుకొని హల్లెలూయా లేచి నిలబడి ఎవరు మౌనంగా ఉండకుండా ఒకసారి లేచి నిలబడి అందరు నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నాడు. ఎవరు మౌనంగా ఉండొద్దు. కన్నులు మూసుకునండి. ప్రభు వైపు మీ కన్నులెత్తి ప్రభు వైపు నీ కన్నులెత్తి నోరు తెరిచి ఈ షమ్మా సువార్త సభ ద్వారా ప్రభు నీతో మాట్లాడగలిగితే ఒకసారి నోరు తెరిచి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం. మౌనంగా ఉండొద్దు. ఆయన నీ పక్షంగా కార్యము చేయాలంటే, ఆయన నీ పక్షంగా వ్యాజ్యమాడాలి అంటే నువ్వు చేయవలసిన పనులేంటో ప్రభు నీతో తెలియజేసి, ఏ బలహీనతతో వచ్చావో నాకు తెలియదు, ఏ కలవరంతో వచ్చావో నాకు తెలియదు. నిశ్చయముగా వచ్చి నీతో చెప్పగానే చెప్తున్నాడు, నేను నీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాను, నేను మీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాను. కనుక భయపడకండి, దేనికి జడవకండి, భయపడద్దు. నేను మీ పక్షంగా యుద్ధం చేస్తాను. ఆయన యుద్ధము చేయాలంటే కొంచెం ఆయనకు నువ్వు స్థలం ఇవ్వాలి, కొంచెం ఆయన మీద ఆనుకోగలగాలి, కొంచెం ఆయన మీద ఆధారపడగలగాలి. నా కులం ఈ కులం కాదే అనుకోకూడదు, నా మతం వేరే కదా అనుకోకూడదు. నువ్వు ఎవరివైనా సరే ఆయన దగ్గర నువ్వు రాగలిగితే, ఆయన వైపు నువ్వు రాగలిగితే నీ పక్షంగా ఆయన కార్యము చేయగలిగే సమయం, నీ పక్షంగా కార్యం చేసే సమయం. ఒకసారి నోరు తెరిచి ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం. ఆయనకి స్థలం ఇద్దాం. రెండవదిగా కొంచెం నువ్వు ఓర్చుకోగలిగితే, నువ్వు మౌనంగా ఉండగలిగితే, ఊరకనే ఉండగలిగితే, ఊరకనే ఉన్నవారి పక్షంగా ఆయన యుద్ధం చేయబోతున్నాడు. ఊరకనే ఉండగలిగితే ఆయన పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. నువ్వు మాట్లాడినంత మాత్రం ప్రయోజనం లేదు, స్టేషన్ను ఆశ్రయించిన మాత్రాన ప్రయోజనం లేదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. నువ్వు ఊరకనే ఉంటే, ఓర్చుకోగలిగితే, ఎక్కడ ఊరుకున్నావో, ఎక్కడ ఓర్చుకున్నావో, ఎక్కడ తగ్గించుకున్నావో, ఎక్కడ నిలబడ్డావో అదే ప్రాంతంలో, ఎక్కడ ఓడిపోయావో అదే ప్రాంతంలో తలగా నిలబెట్టగలిగిన దేవుడు నజరేయుడుగు యేసు, నజరేయుడుగు యేసు. ఒకసారి నోరు తెరిచి ప్రార్థన చేయగలవా? ఒకసారి నోరు తెరిచి ప్రార్థన చేయగలవా? తర్వాత నువ్వు రావాల్సిన స్థలం ఒకటి ఉంది. ప్రతిష్ఠించబడిన దైవజనుడు ఉన్న చోటకి, బాకా ఊదిన చోటకు నువ్వు రాగలిగితే, బాకా ఒక చోట ఊదితే మరొక చోటకు వెళ్ళడం కాదు. బాకా ఎక్కడైతే ఊదబడిందో, ప్రతిష్ఠించబడిన దైవజనుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి మనం రాగలిగితే ఆయన మనపక్షంగా యుద్ధం చేసే రాత్రి, ఆయన మనపక్షంగా యుద్ధము చేసే రాత్రి. ప్రభువా నాకు నీ కృప కావాలయ్యా. ఆయన పని నువ్వు చేస్తే, ఆయన యుద్ధాలు నువ్వు చేయడం మొదలు పెడితే, నీ పక్షంగా నీ యుద్ధాలు ఆయన చేయడం మొదలుపెట్టే రాత్రి. ఈ రోజు నుంచి నీ పనులు నేను చేస్తానయ్యా, నీ కొరకు ఉపయోగపడతానయ్యా, ఓర్పుతో వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటానయ్యా, నీకు స్థలం ఇస్తాను ప్రభువా. ప్రతిష్ఠించబడిన దైవజనుడు ఉన్న చోట నేను ఉంటానయ్యా అన్నవాళ్ళు మీ చేతులలాగా పైకెత్తండి. మీ కొరకు దైవజనులు ప్రార్థన చేయబోతున్నారు. దేవుడు తన దాసుని మరుగు చేసి ఈ రాత్రి మనకు అవసరమైన శ్రేష్టమైన సందేశాన్ని అనుగ్రహించినందుకు రెండు చేతులు చాపి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దైవ చిత్తాన్ని పరిపూర్ణముగా దేవుడు నెరవేర్చుచున్నందుకు చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీవు నా పక్షమై ఉన్నావు కనుకే చేయమే చేయమే చేయమే
ఎల్లవేళల జయమే. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే. అవి నా ఊహకి వింతైనది. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే. అవి నా ఊహకి వింతైనది. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమ నాపై కురిపించ. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమ నాపై కురిపించావు. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళ జయమే. ప్రభు మనకిచ్చిన సందేశం కొరకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. వాక్యమైన ప్రభు మనల్ని దర్శించినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. దైవజనుడిని అభిషేకించి వాడుకున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. కృపక్క ప్రార్థన చేస్తారు. జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. ఈ రాత్రి ప్రాంతాన్ని పరిచర్యను మీరు ప్రేమించి ఏర్పాటు చేసినటువంటి ఈ సువార్త సభను బట్టి స్తోత్రాలయ్యా. ప్రతికూలమైనటువంటి వాతావరణంలో మీరు మా పక్షముగా నిలిచినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తీసుకొచ్చిన దాసు నిలబెట్టుకొని కావలసిన వాక్కులు మీరు అందజేసినందుకై స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు నాయనా. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయనని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. మా పితరులకు వాగ్దానం చేసి అలాగును నెరవేర్చిన దైవమా నీకు స్తోత్రములు అయ్యా. ఈ రాత్రి ఇక్కడ చేరిన బిడ్డలు ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రజలతో నీ వాక్కు ద్వారా వాగ్దానం ద్వారా బలపరిచిన ప్రతి మాట కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు స్తోత్రం నాయన. ఎవరైతే మీకు స్థలం అనుగ్రహిస్తారో వారి పక్షముగా మీరు అద్భుతాలు చేస్తారని తెలియపరిచారు తండ్రి. అనేక మంది హృదయాలు ఈ రాత్రి తెరవబడినట్లు సహాయం చేయండి అయ్యా. వాళ్ళ అంతరంగంలో వాళ్ళ హృదయాలలో మీకు చోటిచ్చినట్లు కార్యం చేయండి అయ్యా. బలమైన అద్భుత కార్యాలు వారి జీవితంలో జరగడానికి అవకాశమును మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. నీ మాటలు యందు వారి లక్ష్యం ఉంచడానికి సహాయం చేయండి అయ్యా. నా తండ్రి నీకు వందనాలు. ఎవరి పక్షముగా మీరు యుద్ధం చేస్తారో వాక్యపు వెలుగులో మాట్లాడిన మాటల కొరకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఓరక నిలుచున్న వారి పక్షముగా మీరు అద్భుతాలు చేస్తారు తండ్రి. మా పితరులైన ఇశ్రాయేలులు అయ్యా ఎర్ర సముద్రం వారి ఎదుటున్న వారు ఓరకనే నిలుచున్నారయ్యా. వారి పక్షముగా మీరు యుద్ధం చేసి ఆరిన నేలను నడిపించిన గొప్ప కార్యం జరిగించావు దేవా. యేసు నామములో మా బిడ్డలు ఈ స్థలములో ఏ రకమైన పరిస్థితులు ఈ స్థలానికి వచ్చి ఉన్నారో దేవా వారికి ఊరకుండుట నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వెంటనే ఒక అద్భుతం వారి జీవితంలో జరుగుతుందని ఒక బలమైన విశ్వాసంతో ఈ స్థలం విడిచి వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. నీ మాటలు వారి జీవితాల్లో ఫలభరితంగా మార్చబడాలి ప్రభువా. యేసు నామములో ఓర్పుతో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి నాయన. యేసయ్యా మీకు స్తోత్రం నాయన. కృప కలుగునట్లు ఆజ్ఞాపించమని వేడుకుంటున్నాం నా తండ్రి. నీకు స్తోత్రం. అలాగునే బాగా నాదము వినబడే స్థలానికి వెళ్ళిన వారి పక్షముగా అయ్యా మీరు యుద్ధం చేస్తారని తెలియపరిచారు. నీకు స్తోత్రాలు. ప్రతిష్ఠింపబడిన దైవ సేవకుల అయ్యా వారి యొద్దకు నడిపించబడే అనుభవంలోనికి వారిని నడిపించండి నాయన. యేసు నామములో దర్శించండి అయ్యా. నా తండ్రి నీకు వందనాలు. కన్నీళ్లు కాచి ప్రార్థించే అనుభవం కలిగిన పరిచర్యలోనికి నీ బిడ్డలు నడిపించబడడానికి సహాయం చేయి. యేసు నామములో ప్రజలను ఈల వేసి
ఈ పరిచయలోనికి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. కార్యం జరిగించు నాయన. నా తండ్రి నీకు స్తోత్రాలు. అలాగున నేను ఎవరైతే నీ పనికి సహకారులుగా నిలుస్తారో వారి పక్షముగా మీరు యుద్ధం చేస్తానని తెలియపరిచిన మాటల కొరకే స్తోత్రం నాయన. ఈ పరిచయలో ఎంతమంది సహకారులుగా నిలిచారో నిశ్చయంగా వారి పక్షముగా నిలిచి మీరు యుద్ధం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వెతబడిన వాక్కులు అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి నాయన. వాక్యమైన నిబిడలో హత్తుకుని ఆ విధంగా వెంబడించి నిశ్చయముగా యుద్ధమును నీ చేతికి అప్పగించుకునే కృపను దయచేయండి నాయన. ఎంతోమంది జీవితాల్లో కార్యాలు చేసుకుంటూ వచ్చారు. అందుని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. యేసు నామమున ప్రాంతాన్ని కూడా కదిలించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇలా వేసి ఆత్మలో రక్షణలోనికి నడిపించమని వేడుకుంటున్నాం. ఇంతవరకు ఎవరైతే నీకు చోటు ఇవ్వకుండా ఉన్నారో ఈ రాత్రి వాళ్ళ హృదయాలు తెరవబడినట్లు కార్యం చేయండి అయ్యా. నా తండ్రి వాక్యం ఇతని దాసుని ఇంకను బలపరిచి బలమైన సాధనంగా అనేకమైన చోట్ల బలంగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. నజరేయుడైన క్రీస్తు నామములో ఒక బలమైన కృప చేత వాడబడినట్లు సహాయం చేయండి. ఈ కూడికలో పాలు పొంపులు పొందిన ప్రతి కుటుంబాన్ని సియోనులో నుంచి ఆశీర్వదించు నాయన. సహకరించిన ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి అయ్యా. ఈ స్థలం గల వానర్స్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఒక గొప్ప కార్యం ఈ రాత్రి వారి కుటుంబంలో జరుగునుగాక. నిశ్చయంగా సహాయం చేసి మీ గణనామానికి మాత్రమే కీర్తిని కలుగు చేసుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఈ ప్రార్థన కూడిక ఇంతటితో ముగించబడి